పాపపుణ్యాదుల సంకర్షణలో యావజ్జీవము గడిపిన జీవి చనిపోయినప్పుడు సంకల్పించినను మనస్సును బంధము నుండి త్రింపుకొనగలుగును. ఈ త్రింపునకు కావలసిన అనివార్య సాధనలో మృత్యు ఒకటి. దానిని సద్వినియోగపరుచుకొని పాపాత్ముడు కూడా అవసానమున బంధముల నుండి త్రింపుకొంటే ఎట్లో తెలుపుటకై ధృతరాష్ట్రుడు వనమునకేగి దేహము త్యాగము చేయుటను కట్టమున వర్ణించబడింది. ఇది మాస్టర్ ఇంకొక అంటే ఈ కథా సంవిధానం మొత్తం అంతా చాలా గొప్పగా ఉంటుంది. అంటే దురాత్మైనటువంటి వాడు కూడా అనేక రకాల పాపపుణ్యాలు చేసి శరీరం వదిలిపెడుతున్నటువంటి వాడు కూడా, అంటే పాపపుణ్యాలను వాడారు మాస్టర్, పాపం ఒకటే వాళ్ళ పాపపుణ్యాలు చేసి శరీరం వదిలిపెడుతున్నటువంటి వాడు కూడా, వాడెంత దుర్మార్గుడైనా దురాత్మైనా కూడా ఆ మృత్యు అనే దాన్ని ఎట్లాగ వాడు దాన్ని ఒక పాజిటివ్గా మార్చుకోవచ్చు. అది ధృతరాష్ట్రుడి కథలో చెప్పాడు సుమాన్ చెప్పి మాస్టర్ చెప్తున్నారు. ఇదే నేను చెప్తున్నాను మీకు. మొట్టమొదటి మాస్టర్ గారు ఒక కొత్త డైమెన్షన్ పట్టుకొస్తారు. అక్కడి నుంచి ఆ కథ చదువుకోవడంతో అయిపోదు. అక్కడ కథలో నుంచి ఆ పాత్రలో నుంచి ఒక కొత్త డైమెన్షన్ మన ముందుకు పట్టుకొస్తారు. పాపపుణ్యాదుల సంఘర్షణలో యావజ్జీవము గడిపిన జీవి చనిపోయినప్పుడు, మన జీవి అంటే పాపపుణ్యం రెండు కూడా సంఘర్షణే కదా. సంకల్పించినను మనస్సును బంధం నుండి తెంచుకొనగలుగును. అలా అంత సంఘర్షణ ఉన్నప్పుడు కూడా జీవుడు చనిపోయినప్పుడు సంకల్పించినను మనస్సును బంధముల నుండి తెంపుకొనగలుగును. అది చనిపోయే ముందంటే జీవితాంతం కూడా సంఘర్షణతో బతికి 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 ఉన్నటువంటి వాడు కూడా శరీరం వదిలిపెట్టే టైం వచ్చేటప్పటికి, మరణం వచ్చేటప్పటికి సంకల్పించినను మనస్సును బంధముల నుండి తెంచుకొనగలుగును. అంటే ఈ బంధాలను తెంచుకోవాలనే సంకల్పం చేసినా కూడా వాడి నుంచి బయటపడతాడు. జన్మంతా సంఘర్షణలతో బతికినటువంటి జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడు కూడా మరణ సమయంలో సంకల్పం మాత్రం చేత బంధాల నుంచి బయటపడతాడట. తెంపుకొనగలుగును. ఈ తెంపునకు కావాల్సిన అనివార్య సాధనంలో మృత్యు ఒకటి. అంటే ఏంటి మృత్యు? యాక్చువల్గా మృత్యు మళ్ళీ ఏం చేస్తుంది? మృత్యు సాధారణంగా సంసార జీవులు అది బంధిస్తుంది. ఎట్లా బంధిస్తుందో తెలుసా? జన్మంతా వాడు దేనికోసమో బతికినప్పుడు, దేన్నో ఆశించి బతికినప్పుడు, దేన్నో కోరుకొని బతికినప్పుడు, అవి అనుకూలించినప్పుడు సంతోషిస్తాడు, అనుకూలించినప్పుడు దాన్ని బాధపడతాడు. శరీరం వదిలిపెట్టిపోయే ముందు కూడా ఏవైతే తన జీవితంలో అనుభవించాలని అనుకున్నాడో, ఏవైతే తన జీవితంలో సాధించాలని చెప్పి అనుకున్నాడో, తన జీవితంలో ఏవైతే లోటుపాట్లుగా మిగిలిపోయాయో, అరే వాటిని నేను సాధించుకోలేకపోయినా, వాటిని నేను మిస్ అయిపోయాని, ఈ జన్మలో నాకు సాధ్యం కాలేదే, సాధ్యం కాలేకపోయిందే అనే ఒక బాధతో శరీరం వదిలిపెట్టినప్పుడు మళ్ళా వచ్చే జన్మ దేంతో వస్తుంది? ఏ రకమైన బాధ, ఏ రకమైన ఆవేదన, ఏ రకమైన దుఃఖం, ఏ రకమైన కోరిక అనేది చాలా బలంగా ఉందో శరీరం వదిలిపెట్టేటప్పుడు దాంతోనే మళ్ళా పుట్టాల్సి వస్తుంది. అదే కర్మబంధం అంటే. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైనా శరీరం వదిలిపెడుతున్నా తెలియంగానే గబగబా చెవులో నారాయణ 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 అంటారు. అదే తెలిస్తే ఒకవేళ మనం అంటా నారాయణ, వాడు అనుకోవాలి కదా, మనం అంటే వాడికి వస్తుంది, వాడు అనుకోవాలి కదా. కానీ మృత్యు ఎందుకు ఉపయోగపడుతుందా అంటే, జన్మ అంతా కూడా నువ్వు ఘర్షణ పడినప్పుడు కూడా శరీరం వదిలిపెట్టే ముందు ఒకసారి మనసులో సంకల్పించుకొని, ఈ శరీరం ఈ మృత్యువుతో శరీరం వెళ్ళిపోతుంది కాబట్టి దీంతో కూడా నా కర్మబంధాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోగా కానీ సంకల్పం సరిపోతుంది. ఆ చిట్టలో సరిపోతుంది. కానీ ఆ సంకల్పం మనకు ఉంటుందా? ఇంకో డాక్టర్ని పట్టండి, ఇంకో డాక్టర్ని పట్టండి, ఇంకో ప్రయత్నం చేయండి, నేను సరిగ్గా చూసుకోవట్లేదు, నేను ముసలోని అయిపోయాను కాబట్టే కదా, నేను మీ గురించి ఎన్ని కష్టాలు పడ్డాను. ఆ చివరి నిమిషంలో ఎవడి సంస్కారాన్ని బట్టి వాడికి ఆ రకమైన ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఆ ఘర్షణలో వెతుకులాటలోనే శరీరం వదిలిపెడతాం సాధారణంగా. మళ్ళీ కర్మబంధం వస్తుంది. కానీ ఎన్నాళ్ళు చేసినా కూడా ఎవరికైతే వాడికి పశ్చాత్తాపం ఉంటాం కదా మనం, పశ్చాత్తాపం చెంది జన్మ అంతా నేను ఈ రకమైనటువంటి దుర్మార్గమైన జీవితం గడిపాను, నేను రాగద్వేషాలతో నేను బతికాను, ఈర్ష్యాసూయులతో నేను బతికాను, జన్మ అంతా వ్యర్థమైపోయింది అని నిజమైన పశ్చాత్తాపం అంటే
టెక్స్టువల్ పశ్చాత్తాపం కాదు. ఇప్పుడు ఈ లెక్చర్ అంతా విన్న తర్వాత రాజుగారు అట్లా చెప్పారు, చిట్ట చివరి ఎలా వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇట్లా అనుకుంటే పోదామంటే కట్ట కుదరదు. పశ్చాత్తాపం అంటే ఎక్కడి నుంచి రావాలి? అది ఆ లోపు నుంచి ఆ పశ్చాత్తాపం వచ్చి అట్లాంటి సంకల్పం వచ్చినా కూడా కర్మబంధం అవడానికి మృత్యు తోడ్పడుతుందటండి. అమ్మయ్య పోతే పోయాం కానీ కర్మబంధం కూడా పోతుందిరా అన్న లెవెల్లో చెప్తున్నారు మాస్టర్ గారు. అంటే ఈ ఎవరో డైవర్షన్ ఇంతలో ఎక్కడ చదువుకోలేదు అసలు ఈ ముక్క. చాలా నేను బుక్స్ చదువుకున్నాను కానీ ఎక్కడ నేను ముక్క చదువుకోలేదు అసలు. అంటే మృత్యు అనేటటువంటిది కూడా మృత్యు వచ్చి సమర్పించే సమయంలో ఈ కర్మబంధాల నుంచి పోవాలనేటటువంటి సంకల్పం ఉంది. అది కర్మబంధాలు తెచ్చేస్తుందరా, దానికి నీకు మృత్యు ఉపయోగపడుతుంది అంటే మృత్యు కూడా మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఇంకెవడ బతకడానికి ప్రయత్నం చేస్తాడు పెద్ద, ఏంటో వస్తావా అంటే పదండి సార్ ఎందుకు అన్నట్టుగా రెడీగా ఉంటాడు. ఇది ఒక హిందీ సినిమా వచ్చింది, ఆ పేర్లు మర్చిపోతుంటారు. ఆ సినిమా చూస్తే మీకు చాలా 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 బాగుంటుంది ఆ సినిమా. అసలు సినిమా పేరు మర్చిపోయారు. యమధర్మరాజు వస్తాడు, రే టైం అయిపోయిందిరా నాతో వచ్చి కనిపించి అడుగుతాడు. అడిగితే అయ్యో నా పనులు పోయండి, నాకు కొంచెం ఎక్స్టెన్షన్ ఎవరైనా అడుగుతాడు. వాడు అడిగితే ఎంతకాలం కావాలని అడుగుతాడు. చెప్తాడు నాకు పనులు మిగిలిపోయాయి, ఇఫ్ యూఆర్ కైండ్ ఇనఫ్ ప్లీజ్ కన్సిడర్ మై రిక్వెస్ట్ అనేది పెడతాడు. పెడితే వాడికి ఎక్స్టెన్షన్ ఇస్తాడు. ఇస్తే ఆ ఎక్స్టెన్షన్లో వాడు ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటాడు. వాడికి ఏదో ఆయన ఏముంటాయి జీవితంలో ఉంటాయి కదా చేసుకుంటాడు. మళ్ళీ వస్తాడు, ఇంకోటి ఏదో మిగిలిపోయింది సార్ అంటాడు. అంటే మళ్ళీ రెండోసారి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తాడు. చెప్తాడు థర్డ్ టైం ఇక్కడ ఎక్స్టెన్షన్ లేదు నీకు, థర్డ్ టైం ఎక్స్టెన్షన్ నీకు లేదు, థర్డ్ టైం నువ్వు వస్తే నాతో పాటు రావడమే, ఇక వస్తే ఇక మనం వెళ్ళిపోవడం తప్ప నీకు మళ్ళీ కుదరదు, ఇదే పనులుగా పూర్తి చేసుకో అంటాడు. ఆ టైంలో వీడికి మంచి ఎంజాయ్మెంటు మంచి లైఫ్ అంతా ఏర్పాటవుతుంది. థర్డ్ టైం వాడు వచ్చే డేట్ వచ్చేస్తుంది. వస్తే వీడికి ఒక ఆలోచన వస్తుంది, చంపి తీసుకెళ్ళేవాడు యమధర్మరాజు కదా, అసలు వాడిని చంపిస్తే అని. అసలు ఆ థాట్ రైటర్స్కి ఎలా వస్తుందో అసలు అద్భుతమైనటువంటి థాట్ అనమాట అసలు. అది వాడికి గల్డికి చంపుతా అంటున్నాడు. మృత్యుదేవతనే చంపేస్తే అసలు మృత్యు ఉండదు కదా అని వాడు వస్తాడు, అటెంప్ట్ చేస్తాడు, చస్తాడు. వాడు కాదు వీడు. అంటే ఆ 2 యాక్షన్స్లో వీడికి ఉపయోగపడ్డాయా? వాడు 3 సార్లు వచ్చారు కదా, పులి ఆవు కథలాగా, సార్ 2 సార్లు ఇచ్చారండి థ్యాంక్స్ అండి నేను వస్తున్నా పదండి అంటే ఆయన వదిలేసి వెళ్ళిపోయాడేమో, సత్యవంతుని వదిలేసి వెళ్ళిపోయినట్టుగా వాడిని చెప్పడం కోసం ప్రయత్నం చేశాడు. అది హ్యూమన్ మైండ్ అంటే. సినిమాకి అది కాదు, అది హ్యూమన్ మైండ్ అంటే. కోడి పెట్టని బంగారం గుడ్లు కథలాగనమాట. రోజుకో గుడ్డు పెడుతుంటే తినవచ్చు కదా, దాచుకోవచ్చు కదా. ఒకసారి కోస్తే అన్నీ వస్తాయంటే అది పోయింది, వీడి గుడ్లు పోయాయి. అంత సెల్ఫిష్గా ఉంటుంది హ్యూమన్ మైండ్ అంటే. మన మైండే పక్కనే అనుకోవాకండి. అది ఏదో స్థాయిలో ఉంటుంది. అది ఆ స్వార్థం ఉంటుంది చూసారా, అది ఏదో ఒక స్థాయిలో ఉంటుంది. అది ఆశయాల పేరుతో ఉండొచ్చు, ఆదర్శాల పేరుతో ఉండొచ్చు, స్వార్థం పేరుతో ఉండొచ్చు, సంస్థల పేరుతో ఉండొచ్చు, అధికారం పేరుతో ఉండొచ్చు, ఎలాగైనా కావచ్చు. మంచి పనులనే పేరుతో ఉండొచ్చు, సమాజ సేవ అనే పేరుతో ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. మోటివ్ అది. చేసే వాటిలో పెద్ద ఏముండదు, చేసే వాటిలో ఏముంటుంది నా మొగం రిజల్ట్సే కదా అవి. అసలు కాడ లోపల మైండ్లో ఉంటుంది మోటివ్. అది ఆటిట్యూడ్ అంటాం కదా, అక్కడ ఉంటుంది మొత్తం కారణం అంతా చెప్తున్నారు. దానిని సద్వినియోగపరుచుకొని పాపాత్ముడు కూడా అవసానమున బంధముల నుండి త్రింపుకుంటేట్లో తెలుపుడికే ధృతరాష్ట్రుడు వనమునకేగి దేహత్యాగం చేయటం ఘట్టమున వర్ణించబడినది. అంటే పరమ పాపాత్మైన ధృతరాష్ట్రుడు కూడా, వాడు చదువుకున్నాడు కదా, ధృతరాష్ట్రుడు గుడ్డోడు, వాడుకున్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటి? పిల్లల మీద మమకారం. ధృతరాష్ట్రుడు ఒకే ఒక జబ్బు ఏంటి? పిల్లల మీద మమకారం. మమకారంలోంచే కురుక్షేత్రం పుట్టింది. ఆ మమకారంలోంచి కురుక్షేత్రం పుట్టింది. దుర్యోధన పుట్టంగానే ఆయన చంపేయండిరా, ఈయన చంపేసాయి అందరూ చెప్పారు, ఆయన చంపేసాయి వీడు బతుకున్నట్లయితే కొన్ని లక్షల మంది పోతారు, యుద్ధం జరుగుతుంది, వీడి వల్ల కౌరవ సామ్రాజ్యం నాశనం అయిపోతుంది మొత్తం అంతా అన్నారు. ఎవరు చెబుతారు? కనుక్కొని చెబుతారా? చంపుకోలేరు కదా. వాడు చంపలేవండి. చంపారా బాబు వీడు బతుకున్నట్లయితే చాలామంది పోతారు, కౌరవ సామ్రాజ్యం మా యుద్ధం జరుగుతుంది, కొన్ని లక్షల మంది చచ్చిపోతారు వీడి వల్ల అని పుట్టంగానే చెప్పారు. ధృతరాష్ట్రుడు నేను ట్రైనింగ్ ఇచ్చుకుంటాను అన్నాడు.
అలా దుర్యోధనుడు పెరుగుతున్నంత వరకు ఎన్నిసార్లు ధృతరాష్ట్రుడికి వార్నింగ్స్ వస్తాయి, వీడి వల్ల నాశనం అయిపోతుంది రాజ్యం, వీడి వల్ల కుటుంబం నాశనం అయిపోతుంది, వీడి వల్ల వంశం నాశనం అయిపోతుంది చెప్పి ఎప్పుడూ వాడు వినలే. దాన్ని ఏమంటాం మనం? మమకారం. పిల్లల మీద మమకారం. ఇంట్లో కోడిపట్లాడు మన ఇంట్లో పెరిగితే రోజు కుక్కు కుయ్యపోతే అయ్యో నా కోడిపట్టు కుయ్యలేదే అని చెప్పేసి మేము బ్యాంక్ పెట్టిన రోజు మమకారం ఆ స్థాయిలో ఉంటుంది. చిన్న పెన్ లాంటిది ఇక్కడ పెట్టుకుంటాం రోజు, ఆ పెన్ పడిపోయింది అనుకోండి ఇట్లా తడుముకుంటూ ఉంటాం మనం. వారం 10 రోజులాగా పెన్ను తడుముకుంటాం, పోయింది కదండి అని చెప్పినప్పుడు మళ్ళీ తడుముకుంటూ ఉంటాం. అంత మమకారం ఆ లెవెల్లో ఉంటుంది, ఏదో రూపంలో ఉంటుంది. కర్మబంధం అనేది ఏ రూపంలో ఉంటుంది ఎవరు చెప్పలేడు పంపించు. వాడు కూడా ఏం చేశాడట, అవసానమున బంధముల నుండి తింపుకుంటే ఎట్లో తెలుపుడికే ధృతరాష్ట్ర వనములకేకి దేహత్యాగం చేయటం అను ఘట్టమని వర్ణించబడినది. ధృతరాష్ట్ర వెళ్ళాడా దేహత్యాగం చేయడానికి. విదురుడు పక్కన ఎప్పుడు వాళ్ళ తమ్ముడు విదురుడు ఉన్నాడు కాబట్టి వాడు అనే ఎందుకు అయిపోయింది, అందరూ పోయారు, అందరూ ధర్మరాజు ఏదో రాజ్యం చేస్తున్నాడు, ఎందుకు నీకు వాళ్ళ ఇప్పటికైనా పోదాం పదరా అంటే అప్పటికి భీముడు అన్నం పెడుతున్న సారాల్లో అడిగి, మరి పాండవుల ఇంట్లో ఉంటాడు కదా ధృతరాష్ట్రుడు, అన్నం పెడుతున్న సాపల్లో భీముడు ఈ వెదవకి అన్నం పెట్టే మనం ఎన్ని బాధలు పెట్టాడు. చిన్నప్పుడు ఏమన్నా తోస్తారు అక్కడి నుంచి ఇట్లా రోజు తిడుతూ అన్నం పెట్టాడు వీడికి ధృతరాష్ట్రుడు. ఎందుకు భీముడిని చంపాలని కదా ధృతరాష్ట్రుడు ప్లాన్ చేశాడు. చివరికి అందరూ చచ్చిపోయిన తర్వాత కూడా భీముడిని చంపాలని ధృతరాష్ట్రుడు ప్లాన్ చేస్తే కృష్ణుడు కాపాడాడు. భీముడికి ఎక్కువ, అందరికన్నా భీముడికి ఎక్కువ కోపం ఉంటుంది ధృతరాష్ట్రం మీద, వాడి కొడుకుల మీద. వాడే చాలా బాధలు పడ్డాడు అందరితో. ఎప్పటి నుంచి బాధలు పడ్డాడు? పురుటికి అందగా ఉన్నప్పటి నుంచి బాధలు పడ్డాడు. మహాభారతంలో పురుటికి అందగా ఉన్నప్పటి నుంచి బాధలు పడ్డాడు ఇద్దరే, వాడు కృష్ణుడు, రెండోవాడు భీముడు. చిన్నప్పటి నుంచి బాధలు పడ్డారు. ఆ ప్రహ్లాదుడి మీద ఎన్ని ప్రయోగాలు చేశాడో హిరణ్యకశిపుడు. ఈ కౌరవులు అందరూ కలిసి భీముడి మీద ఆయన ప్రయోగాలు చేశారు. అన్నిటిలోంచి ఆయన బతిపడ్డాడు. అందుకే ఆయన కోపం. అప్పుడు ఎందుకురా రోజు అన్నం పెడుతూ తిడుతూ ఉంటుంటే ఆ తిండా అది నీకు సిగ్గులేదా పదా అని చెప్పి విదురుడు తీసుకెళ్తే ధృతరాష్ట్ర అరణ్యాలకు వెళ్తే ఆయనతో పాటుగా వాళ్ళ ఆవిడ కూడా అరణ్యాలకు వెళ్తే కుంతి కూడా వెళ్ళిపోయింది. చూడండి, కుంతి కూడా నేను కూడా వస్తాను పదండి అంటే కుటుంబ మర్యాదలు కాపాడుకోవడం అలా ఉంటుంది. నేను అరణ్యాలకు వస్తానని చెప్పి ఆమె కూడా వెళ్ళిపోయింది. ధర్మరాజు ఏమో వెళ్ళిపోమా అన్నాడు. వాళ్ళందరూ అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసుకుని అక్కడ వాళ్ళు తపస్సు చేసుకుని ఆ తపస్సులో ఉంటుండగా వాళ్ళు శరీరం వదిలిపెట్టారు. అది అంటే మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే ధృతరాష్ట్రుడు అంత పాపాత్ముడు కూడా అవసాన కాలంలో ఎట్లా శరీరం వదిలిపెట్టాలో వాడి జ్ఞానం ఉంది కదా. వాడికి ఎంతమంది వచ్చారో వాడికి సనస్సు జాతి వచ్చాడు అక్కడికి. వాళ్ళ ధృతరాష్ట్రతో మైత్రేయుడు మాట్లాడాడు, విదురుడు మాట్లాడుతుంటాడు, వ్యాసుడు మాట్లాడాడు, నారదుడు మాట్లాడాడు. ధృతరాష్ట్రుడేమో ఆ మొత్తం అంతా భగవద్గీత అంతా మొత్తం విన్నాడు డైరెక్ట్గా. వాడు కూడా విన్నవాడే కదా. యుద్ధం అంతా మొత్తం వాడు 70mm దివ్యదృష్టిలో చూశాడు. మిగతా వాళ్ళకి కుదరలేదు కానీ అన్నీ చూశాడు కదా ధృతరాష్ట్రుడు. వాడు చూడండి ఏంటి, ఎక్కడో వాడికి పూర్వజన్మ సుకృతం, వాడు ఏ దేవతాంశతో పుట్టుంటాడు, రాక్షసాంశ ప్రవేశించుంటుంది, మధ్యలో కలి వచ్చి ఉంటుంది. లేదా అంత అదృష్టం ఎలా పడుతుంది వాడికి? గుడ్డివాడికి విశ్వరూప దర్శనం జరిగింది. ఎవరు జరిగింది? అందరూ మొగాలు తిరిగి పడ్డారు. వాడే విశ్వరూప సందర్శనం చేశాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు. వాడికి ఎంత అదృష్టం ఉండాలి వాడికి. అయినా చూడండి వాళ్ళు ఆ పాప బుద్ధి పోలేదు. దేవాలు పోలేదు వాడికి, పుత్రుడి పైన మమకారం. మరి రాముడు ఆ మమకారం చూపించాడు ఆ సీత మీద. గర్భవతిగా ఉంది, రాజ్యంలో ఎవడో ఒక అనకూడన మాట అన్నాడు, అవమానించాడు ఆవిడని, అనకూడన మాటను అనుమానించాడు ఆవిడని కానీ రాజ్యంలో అడ్డు పెట్టుకుంటే మిగతా అందరు ఆడవాళ్ళు కూడా రిఫరెన్స్ ఈవిడ తీసుకుని వాళ్ళు చెడిపోయే అవకాశం ఉంది, రాజ్యం అంత అల్లకల్లం అయిపోతుంది అని చెప్పి ఇమీడియట్గా పంపించాడు. లక్ష్మణుడు ధర్మాన్ని అతిక్రమించాడు, రూల్స్ అతిక్రమించాడు. ఏం చేయాలంటే లక్ష్మణుడిని తల తీసేయమన్నారు, లక్ష్మణుడిని చంపేమన్నాడు రాముడు. లక్ష్మణుడిని అది తేడా మహాత్ములకి నిన్ను దురాత్ములకి నిన్ను. లక్ష్మణుడు అంటే రాముడితో పాటు రాముడికి కాలుపిల్లగా కండ ఎక్కువగా లక్ష్మణుడి సీత ఒక సగం అయితే లక్ష్మణుడు ఒక సగం రాముడికి. ఇది వాళ్ళిద్దరే, రాముడు అంటే ప్రత్యేక లేదు, ఒక సగం సీత సగం లక్ష్మణుడే రాముడికి. ఏం చెప్పాడు? లక్ష్మణుడికి శిరచ్ఛేదనం విధించాడు. అప్పుడు అందరూ వచ్చి లక్ష్మణ శిరచ్ఛేదనం ఏంటి, మహావీరుడికి దేశ బహిష్కరణ చేస్తే శిరచ్ఛేదనంతో సమానం. అది అంతకన్నా మించిన మహాత్ముడికి వీరుడికి అంతకన్నా అవమానం ఉండదు, దేశ బహిష్కరణ అవమానం ఉండదు. అది ధర్మశాస్త్రం చెబుతుంది, శిరచ్ఛేదనం చేయట్లేదు, దేశ బహిష్కరణ చేయమన్నాడు. ఆయన దేశ బహిష్కరణ ఏంటి, ప్లానే అది.
తినంగా వెళ్ళిపోయాడు. సరయూ నదిలోకి వెళ్ళిపోయి అక్కడ కుర్చీ రెడీ చేయాలి కదా అక్కడ. అందుకు ముందు ఆయన వెళ్ళిపోయి అక్కడ ఆదిశేషుడు కాబట్టి రెడీగా ఉన్నాడు. నెక్స్ట్ ఆయన లేకపోతే నేను ఎందుకు అనుకున్నాడు రాముడు. ఆయన కూడా అందరితో కూడా కలిసి తన తమ్ములతో కలిసి సరయూ నదిలో ఆయన మహాప్రస్థానం చేసిన తర్వాత అందరూ కూడా వైకుంఠానికి వెళ్ళిపోయి అప్పటికే ఆయన కుర్చీ రెడీగా ఉంది, ఆయనకి బెడ్ రెడీగా ఉంది. లక్ష్మణుడు ముందు లేడు కదా. ఇదంతా బ్యాక్గ్రౌండ్ ప్లాను. కానీ అక్కడ ధర్మం నిర్ణయం ఎలా జరిగింది? లక్ష్మణుడు కదా నాకు సహాయపడ్డాడు కదా అని రాముడు ఆలోచించలే. సీత కదా నా భార్య కదా అరణ్యాల్లో ఉంది కదా ఆలోచించలే. ఆయనకి ధర్మ పరిపాలనే ముఖ్యం. ఆయనకి ధృతరాష్ట్రుడికి అది లేదు. అదే ఒక మహాత్ముడైనటువంటి వాడి ప్రవర్తనకి ఒక సంసార జీవ ప్రవర్తనకి అంత తేడా ఉంటుంది. విశ్వరూప సందర్శనం జరిగింది, ఇంకొకటి జరిగింది. అయినా ధృతరాష్ట్రులాగానే ఉన్నాడు. ఇది అందువల్ల మృత్యువును కూడా ఉపయోగించుకోవచ్చు సుమా అని చెప్తున్నారు మాస్టర్. అంటే జీవితంలో మనం ఏ పని చేస్తున్నా కూడా ఆ పని కర్మబంధం నుంచి తప్పించుకుని దాన్ని దైవ సంబంధమైనటువంటి ఒక జీవితంగా మార్చుకోవచ్చు సుమా. ఆ డైమెన్షన్ చెప్తున్నారు మాస్టర్ ఇక్కడ వర్ణింపబడినది. సృష్టిలోనికి దిగి వచ్చిన జీవులు దేహము విడవలసి వచ్చినప్పుడు తనకును తమతో సంబంధించిన వారికి త్రింపుకొన దుఃఖము కలుగును. అది సృష్టిలోనికి దిగి వచ్చిన జీవులు దేహం విడవలసి వచ్చినప్పుడు తమకును తమతో సంబంధించిన వారికి త్రింపుకొనవారని దుఃఖము కలుగును. అది ఎవరన్నా మనతో చెప్పే కదా, జేబులో పెన్లాడి పడిపోతే రోజు మనతో ఉన్న వస్తువు పడిపోతే తడుముకుంటూ ఉంటాం, మనం వెతుక్కుంటూ ఉంటాం. మనం అట్లాంటిది జీవితాంతం మనతో కలిసినటువంటి వాళ్ళు స్నేహితులు బంధువులు వీళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళతో మృత్యు అనేది వాళ్ళని మనల్ని విడదీస్తుంది. కాబట్టి దుఃఖం కావడం చాలా సహజం. అది అప్పుడు కూడా దుఃఖపట్టలేదు అంటే వీడు బండబేదని అర్థం, అంతేగాని వీడు మహాయోగి అని అర్థం కాదు. యోగులకి ఎలా సంసారాలు ఉండవు. ఉన్నవాళ్ళు పెద్దగా వాళ్ళు లెక్కేది వాళ్ళకుంటే మనకు తెలియదు కదా, ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా ఉంటారు మనకు తెలియదు కదా. కానీ దీని నుండి తరించి మార్గము తెలివితో గ్రహించి ఉపదేశించే వల్ల కానీ సుఖ దుఃఖములు ఉండరాదని వేదాంత మార్గమును కోపించి లాభం లేదు. అలా మాస్టర్ గారే రాయగలరండి అసలు ఆ ముక్క. ఏం చెప్తాను మాస్టర్ గారు? తమతో సంబంధించి జీవులు శరీరం విడవలసి వచ్చినప్పుడు తమకును తమతో సంబంధించిన వారికి తెంపుకొనడానికి దుఃఖము కలుగు. దీని నుండి తరించు మార్గము తెలివితో గ్రహించి ఉపదేశించే వలన కానీ, అంటే దుఃఖం అనేది చాలా కామన్గా ఉంటుంది కాబట్టి తప్పదు. కాబట్టి తెలివిగా దీని నుంచి తరించే మార్గం అవతల వాళ్ళకి ఉపదేశించాలి. కానీ సుఖ దుఃఖములు ఉండరాదని వేదాంత మార్గమును కోపించి లాభం లేదు. శ్రీకృష్ణ ఏం చెప్పాడు భగవద్గీతలో? సుఖ దుఃఖాలు శీతోష్ణ సుఖ దుఃఖాలు ఉండకూడదని చెప్పాడా? దొండాలు ఉండకూడదని చెప్పాడా? అని ఏడుస్తున్నావు నువ్వు, నీకు బుద్ధి లేదా అనకూడదు. అక్కడ మాటలు ఉపయోగించకూడదు. కొంతమంది అలా ఉపయోగించకూడదు. సహజంగా ఉంటాయమ్మా, అలా ఉంటాయమ్మా, ఇలా ఉంటాయమ్మా, అలా ఉంటాయి బాబు, ఇలా ఉంటాయి బాబు, అది జాగ్రత్తగా పక్క నుండి వాళ్ళకి కావాల్సిన సపర్యలు చేస్తూ అవి చేస్తూ క్రమంగా వాళ్ళ మనసు ఎంతవరకు కుదిరి పడేలాగా ముందు చేసి, కుదిరి పడుతున్నప్పుడల్లా మనం దానికి కొంచెం స్ట్రెంగ్త్ యాడ్ చేసి దానికి టైం పడుతుంది. ఎవరు టైం పడుతుంది? అవతల బాధలో ఉంటే మన టైం పడుతుంది, మనం బాధలో ఉంటే వాళ్ళ టైం పడుతుంది. మనం అదే పరిస్థితిలో ఉంటే ఇంత ఎవరన్నా తిరిగి అట్టొచ్చి మన లెక్చర్ ఇచ్చారు కదండి మీరు ఏడిస్తే ఎలా అంటే, లెక్చర్లు ఇవ్వడం వేరు, ఏటం వేరు. దానికి దీనికి సంబంధం లేదు, సంబంధం ఉండదు అసలు. అందుకే అన్యోన్యత్వం, స్నేహం, మైత్రి అంటే అర్థమేనండి. నేనే బాధల్లో ఉంటే నాకు మీరు చెప్పడం, మీరే బాధల్లో ఉంటే నేను మీకు చెప్పడం, ఇద్దరిలో ఉంటే భగవంతుడు మాట్లాడుకునేటటువంటి ఒక సఖ్యత అనేది ఏర్పడితే ఆ భాష వేరుగా ఉంటుంది, ఆ ధైర్యం వేరుగా ఉంటుంది. ఒక మనిషికి తోడుగా ఉండడం అంటే ఏంటో తెలుస్తుంది. నాతో మీకు పనండి, మీతో నాకు పనండి, ఆ స్వార్థంతో పరస్పరత్వం ఉందనుకోండి, దాంతో ఏం రాదు. నాతో మీకు పని, మీకు పని అవుతుంది. మీతో నా పని అవ్వలేదు అనుకోండి, ఆ స్నేహం అక్కడితో కట్ అయిపోతుంది. ఉండదు. అది ప్రయోజనాలతో కూడిన స్నేహాలు మిగలవు. ఆ బంధుత్వాలు మిగలవు, ఆ బంధాలు మిగలవు, పోతాయి. ఏదో పనితో మన చుట్టూ తిరుగుతున్నారు అనుకోండి, ఆ పని మన వారు అవ్వలేదని అది తెలిసిపోయింది అనుకోండి, కనిపించరు మనుషులు మనకి. అది ఆ బంధం అనేది అది శాస్త్రంగా ఉండే బంధం. అది తాత్కాలికంగా ప్రయోజనాల కోసం వచ్చిన బంధం. అది వ్యవహారికంగా కొంతవరకు ఉపయోగపడుతుంది, కానీ శాస్త్రంగా ఉపయోగపడదు చెప్తున్నారు మాస్టర్. దీని నుండి తరించి మార్గం తెలివితో గ్రహించి ఉపదేశించే వాళ్ళు, కానీ తెలివితో గ్రహించాను మాస్టర్ పదవాడారు. తెలివితో గ్రహించి
అంచేత ప్రతివాడికి భగవద్గీత చెప్తాం అనుకోకూడదు. వాళ్ళు ఉన్నటువంటి స్థితిలో, కుటుంబం ఉన్నటువంటి మానసిక స్థితిలో, ఆ జీవి ఉన్నటువంటి మానసిక స్థితిలో ఏం చెప్తే ఆ కుటుంబం తరిస్తుందో అది చెప్పితే ఆ జీవికి ఒక రకమైన సానుకూలమైనటువంటిది ధైర్యం వస్తుంది. అందరికీ మన పరమ గురువుల గురించి, అందరికీ శ్రీ గారి మారం గురించి అందరికీ భగవద్గీత చెప్పడం కాదు. అందుకు మాస్టర్ గారు ఏ పదం అన్నారు ఇక్కడ, తరించి మరి తెలివితో గ్రహించి ఉపదేశించే వల్ల కానీ సుఖదుఖంలో ఉంటుందని వేదాంత మార్గంలో खूब లాభం లేదు. అట్టి సందర్భంలో దైవ సంస్మరణ నిలుపుటకే కావలసిన సులువు సూక్ష్మములు ఉపదేశించడానికే నారద యుధిష్ఠిర సంవాదము చెప్పబడినది. అలాంటి సమయంలో ఏం చెప్తే బాగుంటుందో ఎగ్జాంపుల్ కావాలి కదా మనకి. ఆ ఎగ్జాంపుల్ గురించి మాస్టర్ గారు ఏం చెప్తున్నారు ఇక్కడ, భాగవతంలో ఏం చేశారట, నారద యుధిష్ఠిర సంవాదం చెప్పబడింది. తెల్లవారిసరికి చెప్పకుండా వెళ్ళిపోయిన గాంధారి ధృతరాష్ట్ర విదురులు తన నేల పరిచయించరని ధర్మజుడు బంధుశోకమున వాపోవును. నారదుడు వచ్చి దుఃఖోపశమనము చేయును అనగా ఓదార్పు మాటలు చెప్పక ఈ దిగువ అంశమును ప్రస్తావించును. రాత్రి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశారు వాళ్ళు, ఎవరెవరు, విదురుడు, ద్రౌపది గాంధారి ధృతరాష్ట్ర విదురులు తన నేల పరిచయించరని ధర్మరాజు బంధుశోకమున వాపోవును. రాత్రి విదురుడు అన్నాడు, అనే ఎందుకు వెళ్ళిపోతావు అక్కడి నుంచి, రోజు ఆ భీముడితో ఏం మాటలు పడతావు, వయసు అయిపోయింది, శరీరం వదిలిపెట్టే టైం దగ్గరికి వచ్చింది, ఇంకా ఈ రాజ్యాల్లో ఇక్కడ ఉండడం ఎందుకు, అరణ్యాలకు వెళ్ళిపోయి మనం ఋషుల మార్గంలో ఋషుల వాటికల్లో మనం జీవిస్తూ యోగ మార్గంలో వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి ఉపదేశం చేస్తే తమ్ముడు అన్నయ్యకి, గాంధారి కూడా నేను కూడా వస్తానని బయలుదేరుతున్నప్పుడు వాళ్ళు ముగ్గురు చెప్పకుండా వెళ్ళిపోయారు. ఎవరికి, రామరాజుకి. అది కదా వెళ్ళిపోవడం అంటే. అబ్బాయి మరి వెళ్తున్నావురా, మరి వెళ్తున్నాము, రేపు పొద్దుట వెళ్తున్నాము, టైము అక్కడ రాహుకాలం అయిపోయినా వెళ్తున్నా అంటే నా పొట్టేడైతే అప్పటిదాకా ఎందుకు ఇప్పుడే వెళ్ళొచ్చు కదా, పొద్దున్న దాకా కావలిస్తే కారించి తిప్పుతాం విజయవాడలో ఓ పని అయిపోతున్నట్టుగా ఉంటే అంత మంద చెప్పరు, మన చేస్తే వెంటనే రిజల్ట్ అంటే వస్తుంది కదా, వెళ్ళిపోవని. వెళ్ళిపోయాడు ఎలాగ వెళ్తాడు, బుద్ధుడిలాగే వెళ్ళిపోతాడు. బుద్ధుడు వెళ్ళిపోదాం అక్కడ ఇంట్లోంచి, వాళ్ళంతా చెప్పాడా, ఆయన పెద్ద కత్తి తీసుకున్నాడు, అది కత్తి ఉండదు, పెద్ద చందో కత్తి తీసుకున్నాడు. బార్బర్ని పిలిచాడా, పిల్లలేదు, చిన్న కత్తి తీసుకున్నాడు. ఆయనకు వచ్చినట్టుగా టక ఫుల్గా గుండు గీసుకున్నాడు చక్కగా. ఆయనే గుండు గీసుకున్నాడు కత్తితో. బార్బర్ని పిల్ల మొత్తం గుండు చేస్తున్నాడు బుద్ధుడు. చెప్పులు వదిలిపెట్టాడు, ఆభరణాలన్నీ వదిలిపెట్టాడు, అన్నీ వదిలిపెట్టేసాడు. శుభ్రంగా తలతో ఏదో ఒక బట్ట కట్టుకున్నాడు. శుభ్రంగా చెప్పులు వదిలిపెట్టేసేసి ఆ రాజ్యం అంతా అర్ధరాత్రి ఎవరు చూడకుండా అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేప్పుడు మన ఇంకా రాలా. మనం అడగాలండి, ట్రైనే ఎక్కలే మనం చెప్పకుండా. వెళ్ళొస్తున్నారు, ఈ తలుపులు జాగ్రత్తగా వేసుకో, అది వేసుకో, ఇది వేసుకో, ఆ కుక్కుంది చూడు అక్కడ, అదేందో ఇది చూడు, ఇది చూడు, ఇది చాలా చేస్తాం. దొంగలు పడుతున్నారు ఈ మధ్య, బీహార్కి వచ్చిందంటే ఎన్ని అప్పగింతలు చెప్పి వెళ్తాం. ఉదయం సాయంకాలం అవే రిపిటేషన్, తాళాలు చేస్తామా ఇన్ని అప్పగించి వెళ్తాం. ఏది పన్నీళ్ళు రావడానికి ఏది ఇప్పుడు ఏ మద్రాసు ఏ హైదరాబాద్ అనుకుంటే కాదు, ఆ పెట్టడం అక్కడికి వెళ్ళడానికి ఇన్ని అప్పగింతలు ఏమైపోతుందో అని భయం. అలాంటి శరీరం వదిలిపెట్టాక వెళ్ళిపోతున్నప్పుడు ఎలా ఉంటుందండి ఇది. ఈ శరీరం వదిలిపెట్టే ముందండి నాకు భారతీయుల కన్నా యూరప్లో, అమెరికా నాకు తెలియదు కానీ యూరప్లో చాలా బాగుంటుంది అసలు. బాగుంటుందో తెలియదు కానీ అంటే వాళ్ళ ధైర్యం నాకు ఎప్పటికీ అది సాధ్యం కాదే అనిపిస్తుంది అసలు మన మైండ్ సెట్కి. చెప్పగా థామస్ వాళ్ళమ్మ ఎవరైనా సరే ఎంతమంది చూశాను, నేను ఆవేశంగా వెళ్దామా చూడకంటే వాళ్ళు అవే చేసి రానివారు అంటారు. అదేంటే మీ అమ్మాయి కదా అంటే అయినా రానివారు హాస్పిటల్కి అంటారు. ఒకసారి యూరోప్లో ఓల్డ్ పీపుల్ శరీరం వదిలిపెడదాం అనుకున్నప్పుడు వాళ్ళు ఒక్కలే ఉంటారండి. 95 years ఓల్డ్ పీపుల్ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఒక్కలే ఉంటారు. వాళ్ళు నడవడారు కదా, ఈ పక్కన ఒక బజర్ ఉంటుంది, ఈ పక్కన బజర్ ఉంటుంది, పక్కన ఫోన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాడికి ఏమైనా బాగుండకపోతే బజర్ నొక్కగానే ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో అక్కడ బజర్ మోగుతుంది. గబ్బ నర్సులు వస్తారు, డాక్టర్లు వస్తారు, కావాల్సిన చూస్తారు, ఇంజక్షన్ చేస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ ఎవరుంటారు అక్కడ ఆయన దగ్గర. మన నిద్రపడుతుందా? ఒకళ్ళ ఇంట్లోనే నిద్రపడదే మనకి అసలు. యాక్చువల్లీ ఎవరు లేకుండా ఎన్నో సంవత్సరాలు ఇంట్లో ఉంటున్నటువంటి వాళ్ళకి
95 years చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు పక్కన ఉంటారు. మరి ఎవరైనా వెళ్ళి మా అమ్మ ఇలా ఉందని చూడడానికి వెళ్ళొద్దాం హాస్పిటల్ కానీ నవ్వుతారు. ఇన్ని అవుతారంటే రానివ్వరు మనల్ని. మా అమ్మ చెప్పేసింది ఎవరు రావద్దని, మా అందరిని హగ్ చేసి షేక్ హ్యాండ్ ఇచ్చేసింది. అయితే ఏంటంటే తలుపులు వేస్తారు వాళ్ళు. వేసిన తర్వాత వాడు సరైన వదిలిపెట్టిన తర్వాత డాక్టర్ ఫోన్ చేస్తాడు, మీ అమ్మ వెళ్ళిపోయింది, మీ నాన్న వెళ్ళిపోయాడు, వచ్చి కలుసుకొని. అప్పుడు వాళ్ళు క్రిమేషన్స్కి వాడిని తీసుకెళ్తారు. ఒకసారి వాళ్ళు చెప్పేసేసిన తర్వాత ఇక మీరు బై బై టాటా అని చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎవరిని కలవరు. వాళ్ళు ఆ వైరాగ్యం ఎక్కడి నుంచి వస్తుందో, వాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో, ఆ ధీమా ఎక్కడి నుంచి వస్తుందో నిజంగా నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుందండి. మాకు చిన్న కడుపు నొప్పి చిన్న బాధ వస్తే ఇంకా ఆయన ఆఫీస్ నుంచి రాపోయినా, ఆవిడ బాత్రూంలోకి వెళ్ళి రాపోయినా, డాక్టర్ రావడం అరగంట లేట్ అయినా దడదడ గుండు కొట్టుకుని అసలు నొప్పి కానీ ఈ నొప్పి ఎక్కువైపోతుంది. అసలు నొప్పి ఇంతే ఉంటుంది, ఆ నొప్పి ఎక్కువైపోతుంది. హార్ట్ అటాక్లో హార్ట్ అటాక్ వచ్చి పోయిన వాళ్ళకన్నా హార్ట్ అటాక్ వచ్చిందని తెలిసిపోయిన వాళ్ళు ఎక్కువ మంది తెలుసా మీకు? హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళకన్నా కూడా హార్ట్ అటాక్ అని తెలిసిన తర్వాత దానివల్ల బీపీ పెరిగిపోయి పెయిన్ ఎక్కువైపోయి ఫీర్ కాంప్లెక్స్ ఉంటుంది చూసారా, దానివల్ల ఎక్కువ మంది చనిపోతారు. హార్ట్ అటాక్ టైంలో కూడా హార్ట్ అటాకే కదా ఏమైపోతుందో కొమ్మలు మునిగిపోతాయా అని ఎవరికైతే కష్టం. అది 1,00,000 మందిలో 2-3 ఉంటుందో లేదు తెలియదు మనకి. వాళ్ళకి ఆ టైంలో అట్లాంటి ఒక ధైర్యం ఉందనుకోండి, ఒక మొండి ధైర్యం ఉందనుకోండి, వాడు బతికిపోతాడు. చాలా ఆశ్చర్యం, బతికిపోతాడు. మా ఫాదర్కి పల్లెటూరులో 150 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు వైజాగ్. అది పల్లెటూరులో ఎక్కడో ఉంటుండగా హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి. విశాఖపట్నం వచ్చే దారిలో మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది, 2 హార్ట్ అటాక్లు వచ్చినాయి ఆయనకి. చాలా పెద్ద అటాక్స్ వచ్చినాయి ఆయనకి. కేజీహెచ్ తీసుకొచ్చడం కల్లా 2 o'clock పడుకో బయలుదేరితే ఈవినింగ్ 5 o'clock పడుకొచ్చారు కేజీహెచ్కి. డాక్టర్లు చూస్తే నీకు ఇంజక్షన్ చేయడం కూడా అవకాశం లేదు, హార్ట్ చాలా వీక్ అయిపోయింది, 2 times అటాక్ వచ్చినాయి, నేను చేయలేము ఇన్ని, అలా అట్టిపెట్టండి, ఏవో బలానికి ఏదో ఇద్దాము అని అన్నారు. 1 weekలో ఇంటికి వచ్చేసారు. స్టంట్ లేదు, దాన్ని ఏమంటారు బైపాస్ లేదు, మందులు స్ట్రాంగ్ మెడికేషన్ చేయడానికి అవకాశం లేదని చెప్పారు. హార్ట్ వీక్ అయిపోయింది కంప్లీట్గా, మధ్యలో మొత్తం డౌన్ అయిపోయింది, ఏం చేయడానికి అవకాశం లేదన్నారు. నేను చూడడానికి వెళ్ళా, షాప్ నుంచి బయలుదేరి వైజాగ్ వెళ్ళా. ఈయన 6 అవుతుంది, రాము రా కూర్చో అన్నారు. నాన్న ఎలా ఉంది మీకు, ఎలా ఉంది బాజీ అంటే, పదేళ్ళరా మ్యాషర్ చూసుకుంటారులే ఏమందా. అది కాదు డాక్టర్లు ఏమో నేను కొంచెం ప్రేర్ చేయగలసేమో, నేను పక్కన మంచం మీద కూర్చున్నాను, నా ఒళ్ళు చేయబట్టినారు. పెద్ద భారీగా ఏమైంది కూర్చున్నారు, ఒళ్ళు చేయబట్టినారు, ప్రేర్ చేయన్నారు. ప్రేర్ చేసిన తర్వాత ఆ దత్తస్థానం చదవరా అన్న చదివాను. ఎకేంద్ర వెళ్ళిపో మధ్యలో దాన్ని ఏముందిలే అన్నారు. ఎట్లా మీకు బాగలేదు కదా అంటే, ఏముందిరా బాగడానికి పర్లేదు మాస్టర్ గారు చూసుకుంటారులే అన్నారు. అట్లాగే చూస్తున్నారు. 1 weekలో ఇంటికి వెళ్ళిపోయారు. ఆయన తర్వాత ఆయన 20 years బతికారు. హార్ట్ అటాక్ చనిపోవడం హార్ట్ అటాక్తో కాదు, ఓంకార్ చేసి వచ్చిపోయారు ఆయన. లంగ్స్లో అనీజీగా ఉందని అన్నారు. ఫోన్ వచ్చింది, ఓ 1/2 గంట తర్వాత ఫోన్ వచ్చింది, ఆయన ఓంకారం చేస్తూ సరైన వదిలిపెట్టారని మళ్ళీ ఫోను. 1/2 గంటలో చనిపోయింది మొత్తం అంతా. 85 years ఏజ్లో. మాసే హార్ట్ అటాక్ 2 సార్లు హార్ట్ అటాక్స్ వచ్చి హాస్పిటల్ వెళ్ళడానికి 3 hours పెట్టి, డ్రగ్స్ స్ట్రాంగ్ ఇంజక్షన్ చేయడానికి మధ్యలో సహకరించే పొజిషన్ లేక, స్టంట్ అటాక్ లేక, బైపాస్ అటాక్ లేక 1 weekలో బయటకు వచ్చి 20 years బతికారండి ఆయన. దానికి లాజిక్ రీజనింగ్ ఏమి ఉండదు. ఆయనకన్నా మహాభక్తులు ఉండరా ప్రపంచంలో? ఎంతమంది మహాభక్తులు ఉంటారు? ఏం చెప్తాను మీకంటే, ఆ శరీరం వదిలిపెట్టిపోయి ముందు క్షణం చూసారా, ఆ క్షణంలో ఎవరు ఎలాగా రియాక్ట్ అవుతారనేటటువంటిది ఈ క్షణంలో ఎవరు డిసైడ్ చేయలేరు. ఆ క్షణంలో డిసైడ్ అయిపోతుంది. ఇన్ని సంవత్సరాల మన తాలూకు సద్గంధ పట్టణం కానీ, సత్సాంగత్యం కానీ, ప్రేయర్లు కానీ, యోగం కానీ, ధ్యానం కానీ, ప్రాణాయామాలు కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకసారి మన పరీక్ష పెడతారు. ఒకే పరీక్ష, ఫెయిలా పాస్ అంతే. మరి దాంట్లో కన్సెషన్ మార్కులు, గ్రేస్ మార్కులు, రీ ఎగ్జామినేషన్స్ అవి ఉండవు. అక్కడ ఒక్క మార్ జడ్జిమెంట్ అంటారు, ఒక్క మార్ పరీక్ష పెడతారు. ఈ జన్మ అంతా మన సాధన అంతా అక్కడ మనల్ని కాపాడిందా కాపాడలేదా ఫినిష్. దాన్ని బట్టి నెక్స్ట్ బర్త్ వస్తుంది. ఇది చెప్తున్నారు మేషారు. నారద యుధిష్ఠిర సంవాదము చెప్పండిది. తెల్లవారుసరికి చెప్పకుండా వెళ్ళిపోయిన గాంధారి ధృతరాష్ట్ర విదురులు తన ఎలా పరిచయించరని ధర్మజుడు బంధుకు శోకంను వాపోవును.
చెప్పుకుంటూ వెళ్ళిపోయారే అని చెప్పేసేసి ధర్మరాజు ఊరికే బాధపడుతుంటే నారదుడు వచ్చి దుఃఖోపశమనం చేయను చెప్పాగా మీకు నేను. ఉపదేశం చేయాలంటే ఎవరు చేయాలి, ఎవరు చేస్తారు? నారదుడు చేస్తారు. అది ఎక్కడ ఎప్పుడు ఉపదేశం చేయాలన్నా, దుఃఖంలో ఉన్నప్పుడు ఉపదేశం చేయాలన్నా, ముక్తి మార్గానికి ఉపదేశం చేయాలన్నా ఎవరు చేయాలి? ఉపదేశం ఎవరు చేయాలి? నారదుడు చేయాలి, ఉపదేశం చేయాలి. అనగా ఓదార్పు మాటలు చెప్పక ఈ దిగువ అంశమును ప్రస్తావించును. నారదుడు వస్తే ఓదార్పు మాటలు చెప్తాడా? ఆ శైలిని ఆయన ఈ దిగువ అంశం ప్రస్తావించు. 7 గంటలకు ఆపేస్తాను, బాగుంటాయి టైంలో. విశ్వము సర్వము ఈశ్వరుని అధీనము. అదే మొట్టమొదటి వేదం చెప్పినట్టు అనమాట. ఇట్లా మళ్ళా ఇట్లా ధ్యానం చేయ కాదు, ఏం చెప్తాను? విశ్వము సర్వము ఈశ్వరుని అధీనము. అతడు జీవులను ఒకదానితో ఒకటి చేర్చుచు విడదీయుట కీడగా నడుపుచుండును. అదట అంటే సర్వము ఈశ్వరుని అధీనము. అతడు జీవులను ఒకదానితో ఒకటి చేర్చుచు విడదీయుచు కీడగా నడుపుచుండును. ఇద్దరిని కలుపుతాటండి, ఇద్దరిని విడదీస్తూ ఉంటాడట. అది ఆయనకి ఆటట. ఈ మేషగారు ఎంత బాగా రాశారంటే, ఇది ఎడ్లకు ముక్కున చిల్లు పొడిచి అందుండి త్రాడు దూర్చి పనుల ఎందుకు వినియోగించినట్లు వాక్కును త్రాటించి పేర్లు మొదలగు ముడులు పెట్టి అనేక సంబంధములతో దేవుడు జీవులను నడిపించు. ఈ పోట్ల ఎద్దు ఉంటుంది, గీత అంట, పోట్ల గీత అంట. మనం పోట్ల గీతను ప్రేమగా పెంచుకుంటాం, కానీ రైతులు ప్రేమగా పెంచుకోరు. పోట్ల గీతని అది పొడిస్తే పేగులు బయటకు వస్తాయి, అప్పుడు ప్రేమగా అనిపిస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు? దీనికి ఇక్కడ ఉంటుంది, దీనికి ఇక్కడ దీంట్లో దూలం అంటామని దానికి పెట్టి దానికి లాగుతారు. ఇక్కడ కట్టరు, దీనికి కడతారు. అది లాగితే కుయ్యం ముర్రో అని అది దాని తాలూకు స్పీడ్ తగ్గిపోతుంది. అది ఆవుల కాటికి వేరు, కానీ ఎద్దులకి చాలా డేంజరస్గా భయంకరంగా పోట్లాడుతుంటాయి, అవి పొడిచేస్తాయి, ఇది వాటికి వేస్తారు. అట్లా గట్ట చెప్తున్నాడు. ఎడ్లకు ముక్కున చిల్లు పొడిచి అందుండి త్రాడు దూర్చి పనులు నియోగించినట్లు వాక్కోను త్రాడిచి పేర్లు మొదలగు ముడులు పెట్టి అనేక సంబంధములతో దేవుడు నడిపించను. ఎలాగైతే ఎద్దులకి అది పెట్టిలాగితే అది పోట్లాడుతుంది, అది దానికి ఆ మంట వెతిపోతుంది. దానికి అసలు చాలా డెలికేట్గా ఉంటుంది కదా అక్కడిది, ఆ పొరది. అట్లాగా వాక్కు అనేటటువంటి మనకి ఇచ్చి పేర్లు పెట్టి ఆ లాగే తాడు ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. విశ్వం ఈశ్వరుని అధీనము. ఆయన లాగుతూ ఉంటాడట. వాక్ అని పెట్టాడు. వాక్ అని పేరు పెడితే మనం ఏం చేస్తాం? మా ఆవిడ, మా ఆయన, మా అమ్మాయి, మా అల్లుడు, మా బియ్యంకుడు, నా స్నేహితుడు, నాకు వెంట పాడుతుంది, ఇవన్నీ దేంతో వస్తాయి? వాకుతో వస్తాయి కదా. అది పెట్టి ఆయన బంధిస్తూ ఉంటాడట. ఇద్దరిని కలుపుతూ ఉంటాడు, ఇద్దరిని విడదీస్తూ ఉంటాడట. మాస్టర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు చిన్నపిల్లలు ఇంట్లో అంటే ఎప్పుడు ఎగ్జాంపుల్ గుర్తుకొస్తూ ఉంటుంది. పిల్లలు గచ్చకాయలు ఆడుకున్నప్పుడు వాడిని కలుపుట విడదీయుట చేయుచుండును. బంతి ఆట ఆడినప్పుడు బంతిని లాక్కునుట త్రూసివేయుట కూడా చేయుచుందరు. బంతి కొరకే పరివెత్తటలో వారు కలుసుకుండా విడిపోవచ్చునుట చేయుదురు. అట్లే సమస్త జనులు జీవుల రూపమున ద్రోవములుగాను దేహముల రూపమున చలములుగాను కీడ జరుగుచుండును. పిల్లల్ని చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. పిల్లలు ఎప్పుడు ఇంట్లో ఉంటే గోళికాయలు, అప్పుడు ఆ మేష రోజుల్లో కార్డు బొమ్మలు ఉండవు. ఇప్పుడు మీరు బొమ్మలన్నీ పెట్టారనుకోండి, పిల్లలు అవన్నీ పోగేస్తారు. వాటి మధ్య కూర్చుని వాటి నెత్తి మీద వేసుకుని వాటి స్నానాలు చేయించి వాళ్ళకి ఏం చేస్తాం అన్నీ వాటి చేస్తుంటారు వాళ్ళు. అమ్మ ఎంత ప్రేమరా అనుకుంటాం. ఒక నిమిషం ఏంటో తెలుసా? ఈ చేత్తో వీటిని, ఈ చేత్తో వాటిని, ఈ కాలుతో వాటిని మొత్తం గదంతా చల్లచెదరైపోయాడు కానీ పారేస్తారు. ఆ మాస్టర్ గారు ఎప్పుడు చెప్పారో ఎగ్జాంపుల్, ఏ పిల్లల్ని చూస్తున్నా వాడికి ఇదే పని. అవన్నీ ఏం చేస్తారు మేడం? వాళ్ళు అన్నీ పోగేసుకుని ఆడతారు. అవి ఆట అయిపోయిన తర్వాత ఒకసారి ఒక తొంద ఉంటారు, తలా చల్లచెదరైపోతాయి. అదే భగవంతుడు చేసే కార్యక్రమం. అందరినీ పుట్టుతాట, కలుపుతాట, మళ్ళీ విడదీస్తుంటాట. ఇంతలో నీకు గోళ అంటే ఆట అంటాట. వాడికి ఆట, మనకి అదే ఇది ఎలక్కి ప్రాణ సంఘటన, పిల్లికి చెలగాట. పిల్లి సరే ఎలకతో ఆడుకుంటే ఎప్పుడు చూసారా మీరు? చూసారా కంటితో? పిల్లి ఎలకతో ఆడుకోడు, చూడలేదా? చూస్తే తెలుస్తాయండి. అది ఇమీడియట్గా నాకు చంపదు. పిల్లి లేవు, కొన్ని పిల్లి ఎలకలతో ఆడుకుంటాయి. అది చంపేస్తే ఒకసారి గొడవ పోతుంది, చంపదు. అది
దాంతో ఆడి 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 ఆయనకి పరిగెడుతుంటే దాన్ని తోకపెట్టి లాగుతూ ఉంటుంది, అది తోకపెట్టి లాగుతూ ఉంటుంది. లాగి 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 ఎప్పుడుకో అది అలసిపోయిన తర్వాత ఈ సంతోషించి మళ్ళీ కూడా ఉంటారు అలాగా. మళ్ళీ ఉంటారు అవతలాడి బాధ పెట్టి బాధ పెట్టి బాధ పెట్టి బాధ పెట్టి అప్పుడు ఆయన మీద కసి తీసుకుంటారు. ఒకసారి సినిమాలో విలన్ చూడండి, హీరోని ఒకసారి చంపుతానా నిన్ను అంటాడు చూసారా, అట్లా అదే చెప్తున్నారు మాస్టర్ గారు. దేహం ద్రోములుగాను దేహముల రూపమున జీవుల రూపమున ద్రోములుగాను. చూడండి మాస్టర్ ఎంత పదాలు పడారు. జీవుల రూపంగా ద్రోమం అంటే ఏంటి, గట్టిగా ఉండేది. దేహముల రూపమున చలములుగాను క్రీడ జరుగుతున్నాం. జీవుడు ఎక్కడ పోడు కదా, వాడు ద్రోమయ్యాడు, పోయేదేంటి దేహం. ఆ వాక్యం మాస్టర్ ఉపయోగించకపోతే మనకి భగవంతుడి మీద కోపం వస్తుంది. ఏంటంటే మేము నానా బాధలు పడుతుంటే నువ్వు మమ్మల్ని మాతో ఆటలాడుకుంటావా అని సినిమాల్లో పాటలాగా ఉంటుంది మాది. అందుకు మాస్టర్ ఈ చివరి వాక్యం రాశారు. ఎలా రాశారు, అట్లే సమస్త జనులను జీవుల రూపంలో ద్రోములుగాను. జీవుడు ఎక్కడ పోవట్లేదు కదా, శరీరం వదిలిపెట్టినాడు, ఇంకో శరీరం తీసుకుంటున్నాడు. దేహముల రూపంలో చలములుగాను క్రీడ జరుగుతున్నాడు. దేహం పోతుంది, జీవుడు పోవట్లే. అడేం చేస్తాడు మళ్ళా అద్దింట్లో ఉన్నట్టండి. సొంత ఇంట్లో ఉంటే మనం వెళ్ళలేం, కానీ ఇల్లు బాగున్నా బాగాలేకపోయినా. సొంత ఇంట్లో ఉంటే సొంతం అనుకుంటే మనం బాగాలేకపోయినా వదిలిపెట్టలేము. మనం అద్దింట్లో అయితే ఉంటామా, బాగోపోతే వెళ్ళిపోతాం కదా. అది సొంతం అనుకుంటే గోల, ఏదైనా అదే గోల. ఇల్లే కాదు, సొంతం అనుకుంటే వస్తుంది అక్కడి నుంచి. ఇది నా అది, ఇది నా సొంతం అనే భావన ఉన్నప్పుడే అక్కడి నుంచి మొదలవుతాయి ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు. ఇరువురు కొండ చెలువలచే మ్రింగబడినప్పుడు అంతొకడు మరి ఒకరిని బయటకు లాగలేడు. అట్లే కాలము కర్మము గుణములు అనుమానించే అనుక్షణము మ్రింగబడుచున్న శరీరములు మరి ఒకరిని రక్షించలేవు. ఇక్కడ స్నేహాలు చేసేటప్పుడు ఈ వాక్యం బాగా గుర్తుండాలి. కొండ చెలువతే ఒకడు మింగబడుతున్నాడు అనుకోండి, వాడిని ఇరువురు కొండ చెలువలచే మింగబడినప్పుడు ఇంకో అందొకడు మరి ఒకడు బయట లాగలేడు. ఇద్దరిని కొండ చెలువ మింగేస్తుంది అనుకోండి, ఒరే నేను రక్షిస్తాను పక్కోడంటే కుదురుతుందా, కుదరదు. ఒకడిని కొండ చెలువ మింగుతుంటే ఇంకోటి పైన ఉంటే అక్కడ కొండ చెలువని కొట్టో చంపో కొట్టు చేసో ఇటు లాగొచ్చు, లేదా కట్టి అది మింగుతుంటే ఇటు పైకి లాగొచ్చు. ఇద్దరిని కొండ చెలువ మింగుతూ ఉంటే. కాబట్టి కాలము కర్మము గుణములు అనుమానించి అనుక్షణము మింగుచున్న శరీరములు మరి ఒకరిని రక్షించలేవు. ఈ మన శరీరమే కాలంతో కర్మంతో గుణంతో బంధించి ఉన్నప్పుడు అట్లాంటి బంధం ఉన్నవాడు ఇంకోటి ఏమని రక్షిస్తారు, మనం రక్షించలేము. అందుకే అసలే వాడు బాధల్లో ఉన్నాడు అనుకోండి, అసలే వాడికి చాలా కర్మబంధం ఉందనుకోండి, ఎప్పుడు వాడు నెగిటివ్గా ఆలోచిస్తున్నాడు అనుకోండి, ఎప్పుడు వాడికి పదలేళ్ల భక్తి వినియోగత లేవనుకోండి, అలాంటి వాడితో స్నేహం మనల్ని వాడు ఎలాగో బాగుపడ్డు మనల్ని కూడా అందులో బంధిస్తుంది. అందుకే సత్సాంగత్యం అన్నారు. స్నేహితులు అయినా బంధువులు అయినా ఎవరిలో అయినా సరే, ఎవరితో స్నేహం ఎవరితో సాన్నిధ్యం మనల్ని ఉద్ధరిస్తుందో, మనల్ని కాపాడుతుందో, మనల్ని మంచి మార్గంలో తీసుకెళ్తుందో వాళ్ళతో ఉండాలి. ఎవరితో స్నేహం కానీ సాంగత్యం కానీ సంభాషణాదులు కానీ మళ్ళీ కూడా కిందకి దిగి లాగి పాత్రలో తీసుకెళ్తే వాళ్ళతో ఉందనుకోండి, ఆ జీవితం పైకి రాదు. ఇది జీవితం మాకు నేర్పిస్తుంది. కానీ సాధారణంగా ఏ గూటి పక్షులు ఆ గూటిలోకి వెళ్తాయి. సెల్ ఫోన్లో ఆ పక్షులే మాడుకుంటూ ఉంటాయి. ఏ గూటి పక్షి ఖచ్చితంగా ఎన్ని భాగవతమైనా భారతమైనా ఏదైనా ఏ గూటి పక్షి ఆ గూటి పక్షితోనే మాట్లాడుతుంటుంది. చిలక గూటిలో కాకి వెళ్తుందండి, కాకి గూటి చిలక వెళ్తుందండి, కాకి గూటిలో కాకి వెళ్తుంది, చిలక ఎందుకు వెళ్తుంది? దాంతో కర్మబంధాలు తక్కబోగా ఏమవుతాయి తెలుసా? కర్మబంధాలు ఏమవుతాయి, కొంచెం ముళ్ళు ఎక్కువ పడతాయి, ముళ్ళు పోవు. జంజం ముడిపడినట్టు, జంజం ముడిపడితే ఫస్ట్ ముడిలో పడినప్పుడే దాన్ని విడదీసుకోవచ్చు. లాక్కుంటా జంజాన్ని ఫస్ట్ ముడి పడినప్పుడే కొంచెం తెలివిగా విడదీసుకుంటే విడుతుంది. అది లాగి రెండో ముడి పడింది అనుకోండి, 2, 3, 4, 4, 5 అయిపోయి దాన్ని పారేయాలి తప్ప అది ఆ ముళ్ళకి పోవు. జంజం వేసిన వాళ్ళకి తెలుస్తుంది. అది మాస్టర్ ఎప్పుడు ఆ అజ్ఞాపంలో వాడేవారు చెప్తున్నారు.
చేతులు గల మానవులకు చేతులు లేని జంతువులు ఆహారము. చేతులు గల మానవులకు చేతులు లేని జంతువులు ఆహారం. కాళ్ళ గల జంతువులకు కాళ్ళు లేని వృక్షములు ఆహారం. పెద్ద జంతువులకు చిన్న జంతువులు ఆహారం. జీవికి జీవియే జీవనోపాధి. ఇన్ని రూపంలో అనుభవించేవాడు అనుభవింపబడు వాడుగా బహిరంతరముల భేదమున ఈశ్వరుడు కూడా నానా విధములుగా క్రీడించున్నాడు. అందరి రూపముల్లో ఒకడు తల్లిదండ్రులు ఏమయ్యారో అని దుఃఖించి లాభం లేదు. అన్నింటి యందు కాలస్వరూపమైన విష్ణువు స్మరించుచునే వ్యాకులత్వం నుండి తొలగవలెను. రే ఇవి చెట్లేమో జంతువులకు వృక్షాలకు ఆహారం రా, ఖనిజాలు వృక్షాలేమో జంతువులకు ఆహారం రా, జంతువులకి దేనికో ఆహారం రా. ఇంత కాలక్రమంలో అలా నడిచి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంతమందిలో కూడా జీవుడు అనేటటువంటి వాడు ఒకడే ఉన్నాడు. అందరి రూపముగా జీవికి జీవియే జీవనోపాధి. ఎన్ని రూపములలో అనుభవించేవాడు అనుభవింపబడు వాడుగా బహిరంతరముల భేదమున ఈశ్వరుడు నానా విధములుగా క్రీడించున్నాడు. బహిరంతరముల భేదాలని కూడా ఆయనగా చూడమంటున్నాడు. అనుభవించేవాడు వాడే, అనుభవించబడేవాడు కూడా వాడే. కాబట్టి ఇంతలో అనవసరం నువ్వు బాధపడతావు. అందరి రూపంలో ఒకడు తల్లిదండ్రులలో ఏమేరో అని దుఃఖించి లాభం లేదు. అందరి రూపంలో ఒకడు, నువ్వు అందరి రూపంలో ఒకడే కదా. నువ్వు అందరి రూపాలు, ఈశ్వరుడు అనేక రూపాలు, నువ్వుదే రూపం. కాబట్టి తల్లిదండ్రులు ఏమేరో అని దుఃఖించి లాభం లేదు. అన్నింటి యందును కాలస్వరూపమైన ఈ విష్ణువుని స్మరించుని వ్యాకులత నుండి తొలగవలేను. వాళ్ళ మార్గాన్ని వాడు వెళ్ళిపోయారు. వాడికి ఏ మార్గం మంచిదనుకున్నారో ఆ మార్గాన్ని వాడు వెళ్ళిపోయారు. వాడు ఏ పిచ్చెక్కి వెళ్ళిపోయి, దారి తప్పి వెళ్ళిపోయి, దుఃఖంతో వెళ్ళిపోయి, బాధతో వెళ్ళిపోయి, మనతో వాళ్ళ కుదరకు వెళ్ళిపోయినట్లయితే మళ్ళీ వాళ్ళకి కావాల్సినటువంటి ఒకదాన్ని ఏర్పాటు చేసి వాళ్ళతో ఉండేటటువంటి మనకు ఉన్నటువంటి అపార్థాలను తొలగించుకొని తెచ్చుకునే బాధ్యత అయితే మనకు ఉంటుంది. కానీ వాళ్ళ మార్గాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. యోగ మార్గం బట్టి వాళ్ళకి ఏది మంచిదో ఆ వయసులో వెళ్ళిపోయారు. వాడు భార్యలతో వనములకు పోయిన ధృతరాష్ట్రుడు హిమత్ పర్వతమీపమున ఒక పుణ్య ప్రదేశం చేరుకొని యోగ మార్గమును నిలిపి యోగాగ్నిలో భార్యతో కూడా దగ్ధమైపోవును. విదురుడు తీర్థయాత్రలకు పోవును. నేను చెప్తున్నాడు అన్నమాట. ఏం జరుగుతుంది నారదుడు. అది వాళ్ళకి మనకి తేడా. మనకి జరిగిపోయిన తర్వాత కానీ తెలీదు, అప్పుడు మనం ఉండవు. ఈ ద్రష్టలు త్రికాల వేదిలో అంటావే, మనం ద్రష్టలు అంటావే, వాడికి కనిపిస్తూ ఉంటుంది వాడికి ఏం జరగబోతుంది. అదే శ్రీకృష్ణుడు చెప్తాడు, అరే చంపుతా అంటావేంట్రా, ఎప్పుడు చచ్చిపోయారు వాళ్ళు నా చేతిలో. ఎప్పుడో చచ్చిపోయారు. వాళ్ళు చేసినటువంటి అపచారాలతో వాళ్ళతో ఈ సైన్యం అంతా ఎప్పుడో చచ్చిపోయింది నా చేతిలో. నువ్వు చంపేది ఏందిరా, కొట్టు పర్లేదు, ఎప్పుడు చచ్చిపోయారు కదా, నువ్వు భయపడట్లేదని చెప్తా. అర్థం ఏంటి అంటే వాళ్ళ మరణం అనేది ఎప్పుడు నిర్ణయం అయిపోయింది. నువ్వు కాబట్టి కూడా చంపుతాడు వాళ్ళని. నిర్ణయం జరిగిపోయింది, వాళ్ళ నిర్ణయం జరిగిపోయింది. నువ్వు నిమిత్త మాత్రుడే, దాన్ని నువ్వు మళ్ళీ నీకు అంటించుకుంటావు అన్నాడు శ్రీకృష్ణుడు. అది గురువు తాలూకు సహాయం మనకి. నేను చంపుతున్నా అనుకుంటే చచ్చిపోయారు ఆల్రెడీ వాళ్ళు. నేను చంపుతున్నా అనుకుని చంపామనుకో, చచ్చిపోయారు ఆల్రెడీ వాళ్ళు. నేను చంపుతున్నా అన్నందువల్ల ఇప్పుడు దాని ఫలం ఎవడు అనిపించాలి, నువ్వు అనిపించాలి. రోడ్డు మీద వెళ్తున్నాడండి, వెళ్తుంటే ఎవడో గుద్దేశాడండి, రోడ్డు మధ్యలో పడిపోయాడండి, చచ్చిపోయి 2 గంటలు అయిందండి. అయిపోయిన తర్వాత మనం కారులో వెళ్తున్నాం అనుకోండి, మనం ఏదో చూసామండి, చూసిన తర్వాత మనం అయితే ఒక టైర్ ఎక్కిచ్చామండి. అమ్మో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఐఎమ్ సారీ సార్ నేను టైర్ ఎక్కిచ్చాను పోయాడని చెప్పాను అనుకోండి, జైలు ఎవరు పెడతారు, మళ్ళీ పెడతారు. అసలు ఎవడైతే తొక్కించి వెళ్ళిపోయాడు, వాడు గప్చుప్పుగా వెళ్ళిపోయాడు, వాడిని బెటర్ మన జైల్లో పెడతారు. ఎందుకు కోరి వెళ్ళి చెప్పాను వాడు పోలీస్ స్టేషన్లో. అర్జెంట్ అదే చెప్పాడు శ్రీకృష్ణ. ఏం చెప్పాడు, ఒరే వాడు ఎప్పుడో చచ్చిపోయారు నా చేతిలో, నువ్వు చంపడం అనేది ఏం లేదురా, నీకు పెట్టుకోబాక నేను చెప్తాను చంపమన్నాడు. కత్తితో నీకు ఆపాదించుకోక సుమా అని చెప్పాడు. అందుకే మనం కూడా ఏదైనా పనులు చేస్తున్నప్పుడు జీవులకు చేస్తున్నాం అనే భావన ఉంటే కర్మబంధం ఉండదు. మనం జీవులకి బంధుత్వాలు ఆపాదించుకొని మనం చేస్తున్నప్పుడు అది కర్తవ్య నిర్వహణ బాగుంటుంది. కానీ దాంట్లోంచి దుఃఖం, మమకారం లాంటి చాలా, అంటే దీపం వెలిగిస్తే దాంతో పొక్కడు వస్తున్నారు చూసారా, అది కూడా వస్తుంది. అదే దుఃఖం. అంటే చెప్పడం సులువుగా ఉంటుంది, ఎవరికైనా కష్టం ఇది చెప్పడం. చాలా ఇది చెప్పడానికి ఏమైనా కూర్చొని చెప్పడం అనేది పెద్ద ఇష్యూ కాదు. కానీ అది చెప్తున్నాడు నారదుడు. ఏం చెప్తున్నాడంటే, అందుకే మాస్టర్ తెలివిగా అన్నారు. అంటే ఏ సందర్భంలో ఏం చెప్పాలో చెప్పాలి,
ధర్మరాజు ఆల్రెడీ ఆయన ధర్మాత్ముడు, ఆయన యమధర్మరాజు అంశతో పుట్టేటువంటి వాడు కాబట్టి ఆయనకన్నా ఆవిడ తెలుస్తుంది మృత్యువు గురించి. ధర్మరాజు కన్నా మృత్యువు గురించి, ఆయన యమధర్మరాజు అంశతో పుట్టేటువంటి వాడు కదా, మృత్యువు గురించి ఆయనకన్నా ఎవరికి తెలుస్తుంది బాగా? నాది కూడా తెలియదు ఆయన తెలిసినంతగా. అయినా ఆయన ఒక రకమైన మోహంలో ఉన్నాడు. అయ్యో మా పెద్దనాన్న ఎవరో వెళ్ళిపోయాడే, మా పెద్దమ్మ వెళ్ళిపోయింది, అయ్యో మా బాబాయ్ వెళ్ళిపోయాడు అని చెప్పి ఆయన మొహంలో ఉన్నాడు. కాబట్టి చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే, భార్యతో వనములకు పోయిన ధృతరాష్ట్రుడు హిమవత్ పర్వతం సమీపం నాకు ఒక పుణ్యప్రదేశం చేరుకొని యోగ మార్గమున నిలిచి యోగాగ్నిలో భార్యతో కూడా దగ్ధమైపోవును. ఇంతగా బాధపడతావు, నీ గురించి నువ్వు బాధపడేది కానీ నువ్వు రాజ్యంలో ఉన్నాను, కొన్ని లక్షల మంది చచ్చిపోయిన తర్వాత రాజ్యం నీకు వచ్చింది. ఈయన చూసి ఆయన గురించి ఆయన బాధపడాలి. వాడు యోగాగ్నిలో వెళ్ళిపోయి శుభ్రంగా దగ్ధమైపోయి ఎవరితో? భార్యతో కూడా. మళ్ళీ ఆయన వెళ్ళిపోయి ఈవిడ మిగిలిపోవట్లే అక్కడ చెప్తున్నాడు, దగ్ధమైపోను. విదురుడు తీర్థయాత్రలోకి పోను. విదురుడు ఆయన వాళ్ళతో వెళ్ళిపోవట్లే, ఆయన ఎక్కడికి పోతున్నాడు? తీర్థయాత్రలోకి పోను. ఈ భవిష్యత్ వృత్తాంతమును చెప్పి నారదుడు ధర్మజుని విడిచి వెడలిపోవును. ఇంతలో దుర్నిమిత్తములు కనిపించుట, ధర్మరాజు దిగులు పడుట, అర్జునుడు ద్వారక నుండి వచ్చి శ్రీకృష్ణుని నిర్యాణ వృత్తాంతం చెప్పుట, ధర్మరాజు పరీక్షితునకు రాజ్యమిచ్చి తమ్ములతో భార్యతో తిరిగి రాని ప్రయాణమును బయలుదేరటయు తర్వాత ఘట్టము. నాదుడు ఏం చెప్పాడు? ధర్మరాజుకి ఏం జరుగుతుందో చెప్పేశాడు. ఇక దుఃఖం అక్కడి నుంచి చెప్తారు. మనకి అట్లా చెప్తే బాగుంటుంది. నేను పోవట్లేదురా, నేను పోతున్నా, ఏం అయిపోవట్లేదే, నువ్వు పోతున్నావు, ఉద్యమం స్విట్జర్లాండ్లో పుడుతున్నావు, చక్కగా మంచి కుటుంబం ఉంది, అక్కడ రెడీగా ఉంది, కుటుంబం వెయిట్ చేస్తున్నారు, ఆ అబ్బాయి అమ్మాయి మొన్నే ప్రేమించి పెళ్లి చేస్తున్నారు, చక్కగా వెయిట్ చేస్తున్నారు, నీకు ఇష్టమైన కొండల్లో ఉన్నారు వాళ్ళిద్దరు, అక్కడే పుడతాను, పుట్టిన దగ్గర నుంచి నీకు చల్లగాలి ఉంటుంది, ఏసీ ఎక్కర్లేదు ఇదని చెప్పారనుకోండి, మనం బాధపడతావా? ఎప్పుడు సార్ టైం చెప్పండి సార్ అంటావా? అట్లా మనకు చెప్పేవాళ్ళు లేక మనకి భయం. కానీ నాదుడిలాగా ఎవడో చెప్తే ఉంటుందా? కానీ మీరు రాసి చెప్పిన నిజంగా ఎవరైనా పరమగౌరవ మార్గానికి చెంది ఉన్నవాళ్ళు అయ్యింది. మాస్టర్ గారు ముందు పారాగ్రాఫ్లు చెప్పారు. ఏం చెప్పారు? ధర్మ సంస్థాపనం కోసం పరీక్షిత్ దిగి వస్తున్నాడు కాబట్టి ఆయన గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా రక్షణ బాధ్యతలు ఎవరు తీసుకున్నారు? విష్ణుమూర్తి తీసుకున్నాడు. వాసుదేవ తత్వంతో పరీక్షిత తాలూకు ప్రతి అణువు, ప్రతి కణం, ప్రతి ధాతువు కూడా ఉత్తర చేసినటువంటి విష్ణునామ స్మరణతో, నారాయణ స్మరణతో, కృష్ణ స్మరణతో ఉత్తర ఉంది కాబట్టి గర్భంలో పరీక్షితులు ఉంటుండగా ఆ నిర్మాణం అంతా కూడా దేంతో జరిగింది? విష్ణుమయంగా, వాసుదేవమయంగా నిర్మాణం మొత్తం జరిగింది. కాబట్టి పరీక్షిత్ గర్భంలో నుంచి బయటికి రాగానే కూడా విశ్వం మొత్తం అంతా కూడా విష్ణువుగా ఒక 1 minute బేబీగా, అంటే 1 second బేబీగా, అంటే గర్భంలోంచి పైకి రాగానే విశ్వం అంతా కూడా విష్ణు అని మనం రోజు చదువుకుంటాం విష్ణు సహస్రనామాల్లో. ఆ మొత్తం ఆయన దర్శనం చేశాడు. ఎక్కడ విష్ణువు కనిపించట్లేదే, మొత్తం అంతా ఉన్నాడు కదా అని చెప్పి దర్శనం చేసేట్టుంటాడు. అట్లాంటి ఒక బ్యాక్గ్రౌండ్లో జన్మ వచ్చినప్పుడు, ఆ జన్మ వచ్చిన తర్వాత అట్లాంటి ఒక బ్యాక్గ్రౌండ్లో, అందుకే రోజు మాస్టర్ ఇన్వికేషన్ని చాలా మార్నింగ్ ఇన్వికేషన్ కానీ ఈవినింగ్ ఇన్వికేషన్ కానీ అది చాలా మీనింగ్ఫుల్గా చదువుకోవాలి. దాన్ని చదువుకునేది రిపీట్ చేయడం కాదు, ప్రతిరోజు చదువుకుంటున్నప్పుడు మన జీవితం ఆ దిశగా సాగుతుందా, అంటే వ్యక్తిగతమైనటువంటి ప్రజ్ఞతో మన జీవితం సాగుతుందా, సామూహికమైనటువంటి ఒక దృక్పథంతో గ్రూప్ యాక్టివిటీతో మన జీవితం సాగుతున్నదా, లేకపోతే నేచర్కి సంబంధించినటువంటి ఒక సమన్వయంతో మన జీవితం సాగుతున్నదా, అదే పరమాత్మకు సంబంధించింది లేకపోతే పరమగురువుకు సంబంధించినటువంటి ఒక మార్గంతో మన జీవితం సాగుతున్నదా, అది యజ్ఞార్థంగా సాగుతున్నదా, వ్యక్తిగతంగా సాగుతుందా అని ఎవ్రీ మినిట్ ఆ పనుల్లో మనం దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇది అంత ఈజీ కాదు, కష్టం కూడా కాదు. ఈజీ కాదనేది ఎంత సత్యం, కష్టం కాదు అన్న సత్యం. ఎప్పుడు కష్టంగా తెలుసా? మనకంటూ ఒక జీవితాన్ని, మనకంటూ ఒక లక్ష్యాన్ని, మనకంటూ ఒక ఇష్టాన్ని, మనకంటూ ఒక అయిష్టాన్ని మనం నిర్దేశించుకున్నప్పుడు కష్టం. అది కష్టం. మనకంటూ జీవితం కాకుండా విశ్వమే విష్ణు అని చెప్పాడు కదా, మొట్టమొదట ఆయన చెప్పింది విశ్వము సర్వము ఈశ్వరుని అధీనము. ఆ మొట్టమొదటి స్టేట్మెంట్ అది, విశ్వము సర్వం ఈశ్వరునికి అధీనము. అందువల్ల ఇందులో నిమిత్త మాత్రలే తప్ప ఆయన ఆడిస్తున్నట్టుగా ఆడడం తప్ప, చెప్పారు కదా ఆ పోట్ల గెత్తికి ముక్కులో తాడు గెట్లు ఆగుతూ ఉంటే
ఆ మాటలు మాట్లాడేది బంధుత్వాలు తప్పిస్తే బంధుత్వాలు ఏం మిగులుతాయి అనేటటువంటిది ఉంటుంది కదా నిజంగా. అలా అని చెప్పి నువ్వు నాకు బంధువు నెక్స్ట్ జంలో అవునో కాదో అని చెప్పి ఇప్పుడు భార్యను వదిలితే కోర్టుకు వెళ్తుంది. అట్లా కుదరదు. ఎంతమంది భార్యలు, ఎంతమంది భర్తలు, ఎంతమంది పిల్లలు, ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రులు, ఎన్ని దేశాలు, ఎన్ని మతాలు. వచ్చే జంలో మళ్ళా మతం హైందవ మతంలో పుట్టాలి రూల్స్ ఏముంటాయా? ఉండవు కదా ప్రపంచంలో. ఎక్కడ ఎవడో ఆ కర్మ అనుభవానికి అనుగుణంగా తల్లిదండ్రులు, ఆ దేశం, ఆ కాలం, ఆ ఉద్యోగం అవన్నీ ఉంటాయో దానికి అటుపక్క మనం కర్మబంధంతో కూడినటువంటి జీవితం మనకు వస్తుంది తప్ప దైవ సంబంధమైనటువంటి జీవితం రావడానికి ఇదే మార్గం. ఏ మార్గం అది? విశ్వం మొత్తం ఆ విధంగా ఉంటుంది. కేవలం మన పాత్రదారులవే ఈ జన్మలో ఈ రంగస్థలం మీద ఈ పాత్ర మనకిచ్చారు. భార్య పాత్ర, భర్త పాత్ర, మరొక పాత్ర ఇచ్చారు. కర్మబంధంతో కూడుకున్న జీవితాల్లో మనకి కర్మబంధంతోనే మంది బంధుత్వాలు, స్నేహాలు, సత్వాలు వస్తాయి. ఇంకా అందులో ఉందామా? దీని నుంచి బయటకు వద్దామా? దీని నుంచి బయటకు కావాలంటే 1 2 3 4 5 చెప్పండి సార్ అంటే వాళ్ళ లిస్టు 1,00,000 ఉంటుంది. ఈ 1,00,000 పాయింట్లు 1,00,000 10,000 అనుకుందాం. 1,00,000 సున్నాలు తగ్గించినా కదా. ఈ 10,000 పాయింట్లు నువ్వు 1 2 3 4 5 6 7 8 9 10 1,000 1,001 లెక్కేసుకుంటావా? ఈ లెక్కలు అన్నీ కూడా పక్కన పెట్టి ఈ అందరిలో ఉన్నటువంటి వాడే దైవం. ఆయన అధీనంలోనే సృష్టి మొత్తం నడుస్తున్నది. ఆయన అధీనంలో నేను కూడా ఆయన అధీనంలో నడుస్తున్నాను. ఈ జీవితం అంతా ఆయనే అనేటువంటి భావంతో ఇంతమందిలో ఉన్నవాడు వాడే వాసుదేవుడు అనే భావంతో నడిస్తే ఈ లిస్ట్ అంతా అక్కర్లే. దీన్ని ఇంత విపులంగా చెప్పుకుంటే మాస్టర్ శ్రీ గారు సరే ప్రేయర్ చేసుకోరా మొత్తం నేను చూసుకుంటాను ఆయన. ప్రేయర్ చేస్తే అన్నీ ఏం చూసుకుంటాడు కాబట్టి మనం ఏం చేయట్లేదు కాబట్టి మనం అన్నీ మానేసాం. అన్నీ మానేసి హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నావు? ఆయన చూసుకుంటాడుగా. అన్నీ మాసి ఫుడ్ ఎందుకు తింటున్నావు? ఆయన చూసుకుంటాడుగా. అన్నీ మాసి అప్లికేషన్ ఎందుకు పెడుతున్నావు? ఆయన చూసుకుంటాడుగా. అన్నీ మాసి బ్యాంకులో వడ్డీలు ఎందుకు తెచ్చుకుంటున్నావు? ఆయన చూసుకుంటాడుగా. ఇవేవి మాండట చేయాల్సినవి మాత్రం మానేస్తాడు. ఎందుకు ఆయన చూసుకుంటా అన్నట్టు. మరి ఇవన్నీ ఎందుకు మాటలా అంటే అర్థం చేసుకోవడంలోనే పొరపాటు. అదే కర్మబంధం అంటే. ఇది స్మరణ అనే పదం మాస్టర్ ఎంత బాగా వాడారంటే అంత బాగా వాడారు ఆ పదాన్ని. అంటే ఆయన స్మరణ అంటే వచ్చే సన్నివేశాలు కూడా అక్కడ కూడా దుఃఖంలో కూడా బాధలో కూడా కష్టంలో కూడా ఆయన స్మరణ అక్కడ కాదు అక్కడ నిలబడితే నిజంగా దిగొస్తుంది మన జీవితంలో. ఇప్పుడు అక్కడ మన ఇష్టాశాలు బాగా మనం చేసుకుంటున్నాగా పనులు, ఇష్టమైన పనులు మనం చేస్తామా? ఎందుకు అంటే భగవంతుడి దగ్గర కూడా గురువు దగ్గర కూడా మిగతా ఆరాధన వచ్చిన విషయాల్లో కూడా మన ఇష్టం ప్రకారంగా మనం చేసుకుంటాం. మన ఇష్టమైన ఆరాధన మనం చేస్తామంటే అక్కడ మన ఇష్టమే ఉంటుంది ఆరాధనలో స్మరణ కన్నా ఎక్కువ. అందుకే ఇంతలాగా గోలపడిపోతారు. ఈయన ఇది అది ఇది మారుస్తారు. మాము ఏకం అని అన్నాడు కదా శ్రీకృష్ణుడు. ఆ ఏకం అనేది పోద్దేమో అని చెప్పి శ్రీ గారు నమస్కారం పెట్టి కూర్చో, నోరు మూసుకొచ్చో, వేదవ నమస్కారం పెట్టి కూర్చోవాలి, నేను చూసుకుంటా మొత్తం అంతా. అలా మనం కూర్చోగలమండి. అయినా మన ప్రోగ్రామ్ మనకు ఉంటుంది కదా, ప్రోగ్రామ్ ఉంటుంది, సొంత స్కీమ్ మనకు ఉంటుంది. ఇది కొద్ది కష్టం. అది అవగాహన కొంచెం కష్టం. అది చెప్తున్నారు. చెప్పి ఇక్కడ ఆపేద్దాం. అది తీర్థయాత్రలకు పోవును. ఈ భవిష్యత్ వృత్తాంతమును చెప్పిన నారదుడు ధర్మజుని విడిచి వెళ్ళిపోను. ధర్మరాజుకి ఏం చెప్పాడు? ఎవరి గురించి అయితే బాధపడుతున్నాడో లేరు రాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. అమ్మాయినప్పుడు కూడా అంతే కదా. ధర్మజుడు చచ్చిపోయినప్పుడు అర్జునుడు చాలా తిడతాడు. అసలు ధర్మరాజుని అర్జునుడు ధర్మరాజుని ఘోరంగా తిడతాడు. అసలు కత్తి తీస్తాడు. అసలు కోపం వచ్చేసేసి కొడుకు అమ్మాయి అంటే చాలా అందగాడు, మహావీరుడు, చిన్న కుర్రాడు, వాడు లోపుకి వెళ్ళిపోతే మీరు కాపాడతారు కదా, మీకు అప్పగించలేను నేను వాడిని. అలాంటిది మీరు ఇంతలా ఉండి నలుగురుండి మహావీరులు అయ్యండి, నా కొడుకు మీరు కాపాడలేకపోయారా, మీరంతా వెదవలు కదా అని చెప్పి అర్జునుడు చాలా ఘోరంగా తిడతాడు. తిడితే అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి ఆయన కంట్రోల్ అర్జునుడు అర్థం చేస్తాడు. వాడిని చంపకపోతే సాయంకాలం చంపకపోతే నేను చచ్చిపోతే అగ్నిప్రవేశం చేస్తాను. ఆవేశం మమకారం ఆ లెవెల్లోకి తీసుకెళ్ళిపోతుంది మనుషులు. అర్జునుడు లాంటి వాడు మహా తపస్సంపన్నుండి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తున్నాడు ఆయన.
అక్కడ కదా నా శ్రీకృష్ణుడు కాపాడి మరి చక్రం వేసి ఆ సూర్యాస్తమయాన్ని కల్పించి వాడి మీద ఈయన బాణం పాశుపతాస్త్రం ప్రయోగించేదాకా ఆ సీన్ నడిచింది. మమకారం అలా ఉంటుంది, దేహభ్రాంతి అలా ఉంటుంది. అప్పుడు అర్జెంటుకి అప్పుడు ఇంత అయితే జరిగిందేంటి, ఇంత అయితే చంద్రుడిని పిలిచారు. అందరు అంశాలతో పుడుతున్నారు భూగోళం మీద. కృష్ణుడు భూమి మీదకి వెళ్ళబోతున్నాడు రా, ఆయనతో పాటుగా చాలామంది పనిచేయాల్సి ఉన్నది. దేవతా అంశాలతో అందరినీ పుట్టమని చెప్పి బ్రహ్మదేవుడు అందరినీ శాసించాడు. కాబట్టి నువ్వు కూడా రా అంటే చంద్రుడిని రాను పొమ్మన్నాడు. నాకు అవసరం లేదు పొమ్మన్నాడు. అంటే కాదురా బాబు దిగిరా, నువ్వు కూడా రా, నీ అంశతో ఎవరన్నా పుట్టించరా బాబు అంటే అయితే కండిషన్ పెడతాను అన్నాడు. వీళ్ళు కండిషన్ పెడతా అంటే 16 సంవత్సరాలు 18 సంవత్సరాల వయసు ఉంటుంది, చాలా చిన్నవాడు అభిమాని. 16-18 సంవత్సరాలు ఎక్కువ భూమి మీద ఉండను నేను, ఈ లోపలే కాలితే మీరు వారు వేగంగా డిక్లేర్ చేసుకోండి. వాడు యుద్ధం చేయడానికి పుడుతున్నాడు కదా, ఏదో మీ చావు మీరు చావండి. కానీ 60 years అంత ఏజ్ ఉంటుంది, ఆ దాటి ఉండని చెప్పి కండిషన్ పెడతాడు. ఎవరు? చంద్రుడు. అందుకే అమ్మాయి చాలా అందంగా ఉంటాడు. చంద్రుడు చాలా అందంగా ఉంటాడు కదా, ఆ చంద్రుడు అంశతో పుడతాడు అమ్మాయి భూమి మీద. 16 years వచ్చింది, ఏజ్ వచ్చింది. సరిగ్గా ఆ టైంకి పదవ్యూహం, అదే దేవదేవుని నిర్ణయం అంటే. సరిగ్గా ఆ టైంకి శ్రీకృష్ణుడు అక్కడ లేడు, అర్జునుడు అక్కడ లేడు. ఉంటే ఆ రక్షించి పడతాడు. మరి వాడు ఆయనకి అగ్రిమెంట్ కదా, అగ్రిమెంట్ ఉన్నప్పుడు పెద్దవాడు అగ్రిమెంట్ ఉన్నప్పుడు మన స్తోత్రాలకి మన ప్రేయర్లకి అని ఉండడు. మాస్టర్ గారు శరీరం వెళ్ళబెట్టడానికి ముందు రాంకోట తాతయ్య గారు, పొన్ని తాతయ్య గారు, రాంకోట తాతయ్య గారు వియంకుడు, ఆయన కూడా మన సాధకుడు. ఆయన ఇద్దరు ఒకే హైట్లో, ఒక నల్లగా తెల్లగా ఇద్దరు ఒకే హైట్లో ఉండేవాళ్ళు, పెద్ద హైట్. బాగా క్లోజ్. మా చిన్నపిల్లలం కదా, ఆ చిన్నప్పుడు తెలుసు వాళ్ళు. పొన్ని తాతయ్య గారు వచ్చి, రాజు నేను ఇప్పుడే ప్రేయర్ చేసి వచ్చాను. ఏం తాతయ్య గారు ఏం ప్రేయర్ చేశారంటే, నేను మాస్టర్ గారిని డైరెక్ట్గా అడిగాను, సిజీ గారిని, నా ప్రాణం మాస్టర్ గారికి ఇస్తాను, నేను తీసుకెళ్ళిపోకాలితే అన్నాను. నేను వెయిట్ చేస్తున్నా అన్నారు. తాతగారు సాధ్యమవుతాయంటారా అని అడిగా. ఇది సాధ్యమో మాస్టర్ గారు, నేను ప్రార్థన చేసి వచ్చాను, పైన కూర్చుని ప్రార్థన చేశాను. నేను మాస్టర్ ఆయన్ని కాదు నన్ను తీసుకెళ్ళిపో, ఆయన ఎందుకు అని చెప్పొచ్చాను, చూడాలి ఏమవుతుంది అన్నాను. నేనేం అవదన్నాను. ఏమవుతుంది? మాస్టర్ గారు మనం కాపాడగలవా? అది కదా పాయింట్. అక్కడ మాస్టర్ గారిని కాపాడదలుచుకుంటే సిఈ గారు చేయరా, మనం ప్రార్థించాలా? కామన్ సెన్స్ కదా అది. శరీరంతో మాస్టర్ గారు ఉండాలనుకుంటే మనం ప్రార్థించాలా? సిఈ గారు తెలియదు ఎలా ప్రార్థించాలో, మాస్టర్ గారు ఎలా ఉంచాలి. మాస్టర్ గారు కన్నా పెద్ద ఉన్నటువంటి నడిపించేటటువంటి ఆ గడ్డ మాస్టర్కో బ్లాస్ట్కో తెలియదు. అది అంటే మన కర్తవ్యంగా మనం ప్రార్థన చేస్తాం, దట్ ఈస్ డిఫరెంట్. అది మన సంతృప్తి గురించి మన కర్తవ్యంగా మన బాధ్యతగా మనం చేస్తాం, అది వేరు. అంచేత దైవ నిర్ణయం అనేది వేరుగా ఉంటుంది. ప్రతి జీవికి వాడి ప్రోగ్రాం వాడికి ఉంటుంది. వాడు కష్టపడాలా, వాడు బాధపడాలా, కష్టాల్లోంచి వాడు ఏం నేర్చుకోవాలని. ఎక్కడన్నా ఆధ్యాత్మిక యోగ మార్గంలో ఏదో నేర్చుకుంటే ఏం నేర్చుకోవాలి తెలుసా? ఈ కథా సంవిధానానికి పర్పస్ ఇది. ధృతరాష్ట్రుడు అంత దురాత్ముడు అయ్యండి, పాపాత్ముడు అయ్యండి కూడా మృత్యువు దగ్గరికి వస్తున్నప్పుడు, మృత్యువులోకి వెళ్ళడానికి ముందు మృత్యువును కూడా ఆయన యోగ మార్గంలో మృత్యువులోకి వెళ్ళినప్పుడు ఆయన తాలూకు చేసినటువంటి సమస్త పాపాలు యోగాగ్నిలో దగ్ధమైపోయాడంటే అర్థమేంటి తెలుసా? యోగాగ్నిలో దగ్ధమైపోవడం అంటే ఆయన శరీరంతో పాటుగా ఆయన చేసిన దుష్కర్మలన్నీ కూడా యోగాగ్నిలో అయిపోయినాయి. అది ఒక యోగానికే శక్తి ఉంటుంది, యోగానికే శక్తి ఉంటుంది. అంచేత చెప్తున్నారు మాస్టర్ గారు ఇక్కడ వ్యాసుడు చేసింది ఏంటంటే, శరీరం వదిలిపెట్టే దుఃఖంతో వదిలిపెట్టే శరీరం వదిలిపెట్టే సమయాన్ని కూడా కర్మబంధాల నుంచి పూర్తిగా వదిలించుకుని ఆ మృత్యువును కూడా ఆ రకంగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది సుమా అని చూపించాడు ఇక్కడ అని చెప్తున్నారు మాస్టర్. జీవితంలో ఎవరైనా నిజంగా ఏమైనా నేర్చుకుంటే ఆధ్యాత్మిక సాధనలో జీవితంలో జరిగిన ప్రతి సంఘటనని, అది మంచి సంఘటన అయినా చెడు సంఘటన ఏదైనా సరే, ఆ సంఘటనలో నుంచి మనం ఏమి నేర్చుకుని ముందుకు వెళ్ళాలి, ఆ సంఘటన జీవితంలో మనకు ఎందుకు వచ్చింది, మన జీవితంలో ఆ సంఘటన ఎందుకు కల్పించబడింది, ఈ సంఘటన మన జీవితంలో కల్పించబడింది కాబట్టి, ఈ పరిస్థితి మన జీవితంలో కల్పించబడింది కాబట్టి దీని నుంచి నేను ఏం నేర్చుకోవాల్సినది, దీని నుంచి నేను ఏమి ఎదగాల్సి ఉన్నది, దీని నుంచి నేనేమి దాటాల్సి ఉన్నది, ఈ స్టెప్స్ పక్కని మైండ్ మొదలైతే కర్మబంధం సడలుతూ ఉంటుంది, ఆ గ్రిప్ తగ్గుతూ ఉంటుంది.
గ్రిప్ తగ్గడం గురించి ఈ స్టెప్స్ తీసుకోకూడదు. తగ్గుతుందా పెరుగుతుందా మార్కులు మనం వేయడం కాదు. ఆ సిచ్యుయేషన్ నుంచి మనం ఏం నేర్చుకోవాలా అనే దాన్ని అంటే మైండ్ అట్లా ప్రోగ్రామ్ చేసుకోవాలి. ఏ సిచ్యుయేషన్ లైఫ్లో వచ్చినప్పుడు కూడా ఆ సిచ్యుయేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, దాన్ని ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేదే మన మైండ్కి ప్రోగ్రామ్ అయితే జీవితంలో ప్రతి సన్నివేశంతో మనం ఎదుగుతాం, ప్రతి దుఃఖంతో కూడా మనం ఎదుగుతాం. నిజంగా ఎవరైనా మనిషి ఎదిగాడు అంటే వాడి తాలూకు జయాలతో వాడు ఎదగడు, వాడి సక్సెస్తో వాడు ఎదగడు, వాడి సక్సెస్తో కింద పడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎవరైనా జీవితంలో పైకి వచ్చాడు అంటే మహాత్ముల చరిత్రలు మీరు చదువుకున్నట్లయితే వాళ్ళ దుఃఖాల్లో నుంచి, వాళ్ళ కష్టాల్లో నుంచి, వాళ్ళ పరీక్షల్లో నుంచి వాటిలోంచి పైకి వచ్చినటువంటి వాళ్ళే. అయితే మనకున్న కష్టాల్లో నుంచి మనం ఎందుకు బయట రాలేకపోతున్నాం సార్ అంటే మనకున్న కష్టాలు నిజంగా మనం కష్టం పడుతున్నాం. కష్టం నుంచి బయటపడే ప్రయత్నం కానీ, ఆ కష్టం నుంచి నేర్చుకునే ప్రయత్నం కానీ, ఆ కష్టాన్ని అధిగమించే ప్రయత్నం కానీ మనం చేయట్లేదు. ఆ కష్టాన్ని మన కష్టం వచ్చినప్పుడు పక్క చూస్తున్నాం, మనం వాడిని బాధ్యత చేస్తున్నాం మనం. అంతేగాని వచ్చిన కష్టాన్ని ఎలా అధిగమించాలి, దాన్ని ఒక లెసన్గా ఎట్లా తీసుకోవాలి, ఒక పాఠంగా ఎట్లా తీసుకోవాలి, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దీని నుంచి ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేటువంటిది అవుట్లుక్ వస్తే మన కంప్లైంట్ ఉండదు. జీవితం ముందుకు వెళ్ళిపోతుంది. బయోగ్రఫీ చదువుకుంటే అందరూ చాలా 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 కష్టాలను పడి ఉత్తమ స్థితికి వచ్చినటువంటి వాళ్ళు పడిన కష్టాల్లో నిజంగా నేను మీరు పడిన కష్టాలు కనీసం 1%, 2% కూడా ఉండవు. మీరు చదువుకోండి బయోగ్రఫీ, అందుకే బయోగ్రఫీ చదవాలి. వాళ్ళు పడ్డ కష్టాల్లో మనం పడిన కష్టాలు నాట్ మోర్ దాన్ 1 to 10% కూడా ఉండవు. మనకేమి చిన్నప్పుడు ఇళ్లలో తిండి లేకుండా మనం బతకలేదు, నీళ్ళు లేకుండా మనం బతకలేదు, బట్టలు లేకుండా మనం బతకలేదు, ఇల్లు లేకుండా బతకలేదు. అద్దెల్లో ఇల్లు ఆయిల్లో ఇది ఉన్నాయి మనకి. అవేవీ లేకుండా కూడా బతికినటువంటి వాళ్ళు ఇవాళ హైయెస్ట్ స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు కారణం ఏంటయ్యా అన్నట్లయితే జీవితంలో ప్రతి సన్నివేశాన్ని కూడా వాళ్ళు ఒక లెసన్గా, వాళ్ళు ఒక మిట్టిగా వాళ్ళు తీసుకున్నారు. అది కథా సంవిధానంలో మాస్టర్ గారు పాత్రలతో చెప్పారు. వచ్చే రేపు నుంచి 7 గంటలకి పెట్టుకుని స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ గోబ్రాహ్మణేభ్య సమస్త నిత్యం లోకా సమస్త సుఖినో లోకా సమస్త సుఖినో లోకా సమస్త సుఖినో. ఓం శాంతి శాంతి శాంతి.